Hare Krishna Mataji's and Prabhuji's, Dandvat Pranam. Thank you so much for joining our session. సో గత క్లాసెస్లో మనము భగవద్గీతలోని 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో భాగంగా ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ మొదటి అండ్ రెండో అధ్యాయంలో శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. 2 అధ్యాయాలు కంప్లీట్ చేసాము. ఈరోజు క్లాస్లో మనము 3వ అధ్యాయంలో 3.9 శ్లోక అనేది మనకి ఇంపార్టెంట్ శ్లోకాస్లో వస్తుంది. అది డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇందాక అనుకున్నట్లు ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఏదైనా ఇప్పటిదాకా జరిగిన శ్లోకాస్ పైన చెప్పడానికి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉండండి. ఓకే, మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवत गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఓకే, మనకి 3 మాతాజీస్ హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరైతే ఇప్పటిదాకా జరిగిన శ్లోకాస్ పైన ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అని రెడీగా ఉన్నారో
వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. మీకు ఒక 2 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ శ్లోక పైన చెప్తున్నారో ఆ శ్లోకా నెంబర్ చెప్పి ఒకసారి ఆ శ్లోకాన్ని రిసైట్ చేయండి. ఆ శ్లోకాన్ని పైకి చెప్పండి, చదివి శ్లోక గురించి మీకు అర్థమైంది చెప్పండి. ఓకేనా? ఎస్, సరోజ మాతాజీ కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, సరోజ మాతాజీ హ్యాండ్ రైజ్ తీసేశారు. కమలా కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, అన్మ్యూట్ చేస్తుంది మాతాజీ. ఓకే ఫైన్ మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. 1వ అధ్యాయము అర్జున విషాద యోగము. మాతాజీ మీ వీడియో కనిపించట్లేదు. మిమ్మల్ని నేను స్పాట్లైట్ చేశాను, పర్వాలేదు మీరు చెప్పండి. ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రం నందు నా తనయులు, నా కుమారులు, పాండురాజు కుమారులు యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏమి జరుగుతుందని చెప్పి సంజయుని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవ చైవాగమ కురువత సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానేకం యూఢం దుర్యోధన పుత్ర అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఓకే, ఫస్ట్ శ్లోక గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. నేను యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు పాండురాజు కుమారులు సూది మనంతైనా 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పని అడిగితే ధర్మరాజు ఇవ్వనని చెప్పని చెప్తాడు. కానీ ధర్మరాజు కాదు, దుర్యోధనుడు చెప్తాడు. ఇప్పుడు యుద్ధం చేయటానికి అక్కడ సన్నద్ధులై ఉన్నారు. కృష్ణుడు ఎవరి వైపు ఉన్నారు, యుద్ధం చేస్తేనే శ్రేయస్కరము, వాళ్ళకు మాత్రం ఊళ్ళు ఇవ్వటానికి ఇష్టం లేదన్నట్లుగా ధృతరాష్ట్రుడు గారు చెప్తారు. ఓకే, యుద్ధం చేయమని ధృతరాష్ట్రుల వారు చెప్పారు, కానీ కృష్ణ చెప్తారనమాట. కృష్ణ శాంతి సమావేశానికి వెళ్తారనమాట. యుద్ధం జరగకుండా వీళ్ళిద్దరిని ఒక రాజీకి కుదిర్చినట్లయితే చాలా ప్రాణ నష్టం తగ్గుతుంది కదా అని చెప్పి పాండవులే కృష్ణుణ్ణి దుర్యోధన సేన అంటే దుర్యోధనుని సభకి పంపిస్తారనమాట. మీరు వెళ్ళి మాట్లాడండి కృష్ణ, ఇంత యుద్ధం జరిగితే చాలా మందికి ప్రాణ నష్టం జరుగుతుంది, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కోల్పోతారు, సో ఇలా జరగకుండా చూడు అని చెప్పి పంపిస్తారు. అయితే వెళ్ళి ఎంత నచ్చ చెప్పడానికి చూసినా కూడా దుర్యోధనుడు వినలేదన్నమాట. దుర్యోధనుడి మొండితనము, ధృతరాష్ట్రుని యొక్క గుడ్డి వ్యామోహం, పుత్ర వ్యామోహం వల్ల ఈ యుద్ధం అనేది జరిగింది. ఓకేనా? హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కమలా కుమారి మాతాజీ, వీడియో ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేయండి, కుదరట్లేదు అంటే ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. ఏం శ్లోక చెప్తున్నారో శ్లోక నెంబర్ చెప్పండి, శ్లోక చదివి దాని గురించి చెప్పండి. 2.7 మాతాజీ. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయన్ సాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహాం సాధి మాం త్వాం ప్రపన్నం. మాతాజీ, ఇక్కడ అర్జునుడు కృపణకి లోధనానికి స్వజనుల పట్ల చాలా వ్యామోహంతో ఉండి తనకి ఏం చేయాలో అని ఆ సంసిద్ధంలో పడినప్పుడు కృష్ణాని శరణాగతి వేడుతారు. మాతాజీ, నాకేమైనా స్థిరంగా నేనేమి నాకు తెలియటం లేదు కృష్ణ, నాకు ఏం చేయాలి, నాకు ఏంటి హితకరమో దయచేసి నాకు చెప్పండి అని నేను ఇప్పుడు మీకు శరణాగతిని శిష్యుడిని అనేసి చెప్తారు మాతాజీ. అట్లాగే దీని మీద ఒక పాయింట్ మాతాజీ, ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఓల్డ్ అని కలతలతో ఉంటాము, మన ఇంట్లో పిల్లలతో, బంధువులతో, అందరి మీద ప్రేమతో కూడా అలాంటి వాటి అన్నిటి మీద ఉండి మనకి అన్ని సమస్యలతోటే ఉంటూ ఉంటాం కదా మాతాజీ. అట్లాంటప్పుడు ఈ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి అంటే, మనం కూడా అర్జునుడు ఎలా అయితే కృష్ణాన్ని గురువుగా ఇచ్చేసారో మనం కూడా పరంపరలో వచ్చిన ఒక గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర మనము మనం కృష్ణ కథని శ్రవణం చేసి నామాన్ని కృష్ణ చైతన్యంలోని సాధన చేసి మనం కూడా అట్లాగా గురువుకి సరెండర్ అవ్వాలి, గురువు చెప్పింది వినాలి అనేది సింపుల్ గా చెప్తున్నాను మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. స్వాతి తల్లటి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. దండవత్ ప్రణాం. వీడియో ఆన్ చేసుకోగలరా మాతాజీ? ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, నేను చూస్ చేసుకున్న శ్లోకం 2.12 మాతాజీ. ఓకే.
నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవా న భవిష్యామః సర్వే వయం మతః పరం. ఇందులో నేను రాసుకున్న పాయింట్స్ మాతాజీ. ఆత్మ శాశ్వతమైనది, దేహం తాత్కాలికమైనది. కృష్ణ అర్జున్తో ఇలా అంటున్నాడు మాతాజీ, వీరందరినీ ఇప్పుడైతే ఎవరితో అయితే యుద్ధం చేయాలనుకుంటున్నావో వారందరినీ నువ్వు చంపుతున్నా అని అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా వారి దేహం కాదు, వాళ్ళంతా ఆత్మ కనుక ఆత్మ ఎప్పుడు నిత్యమైనది. నువ్వు వాళ్ళని చంపినా వారి శరీరం మాత్రమే వాళ్ళు వదిలేస్తారు, కానీ ఆత్మ మాత్రం ఉంటుంది ఎప్పటికీ. ఇంతకు ముందు ఉండేది ఇక ముందు కూడా ఉంటుంది. ఆత్మకి మరణం లేదు. భక్తి అంటే భగవంతుడికి సేవ చేయడము. జీవిని నిరంతరం ఆనందంగా ఉంచాలంటే భగవంతుడికి సేవ చేయడంలోనే మనం నిత్యమైన ఆనందాన్ని పొందుతాము. ఇంకొకటి, భగవంతుడు ఇన్ఫైనైట్ అంటే నిప్పు, అంటే దాని యొక్క క్వాంటిటీ ఎంతనో భగవంతుడు అంత. మనము అనేది నిప్పు రవ్వ అంత అన్నట్టు. అంటే నిపుర అంత అవ అంత క్వాంటిటీ మనము, మన ఆత్మ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్. హరే కృష్ణ. రాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. నేను 11th శ్లోకం చెప్తున్నాను మాతాజీ. అశోచనన్వశోచస్తం అది. చెప్పండి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే కథాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణుడు చెప్తున్నారు మాతాజీ, నువ్వు ప్రజ్ఞలు కూడిన పలుకులను పలుకుతున్నావు గొప్ప తెలివైన వాడిగా, కానీ ఆ పలుకులను పలుకుచున్నా నువ్వు చాలా బాధపడుతున్నావు. తెలివైన వారు పండితులు ఎప్పుడు కూడా బతికున్న వారు, జీవించిన వారిని గూర్చి కానీ మరణించిన వారి గురించి కూడా దుఃఖించరు. అంటే వాళ్ళు నువ్వు తాతల గురించి, గురువుల గురించి చంపాలని నువ్వు చాలా బాధపడుతున్నావు, వాళ్ళ వల్ల మోహం చెందుతున్నావు. అలా చెందడం మంచిది కాదు. మనం ఎప్పుడు వాళ్ళ గురించి అలా ఆలోచించకూడదు. మోహం మంచిది కాదు. నువ్వు చంపకపోయినా వాళ్ళు ఆ తర్వాత నా వల్లైనా చనిపోతారు, కాబట్టి వాళ్ళు చెడ్డవారు, వాళ్ళని మనం ఉంచకూడదు అని చెప్తారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మహిపాల్ ప్రభుజీ. వీడియో ఆన్ చేయండి ప్రభుజీ. మహిపాల్ ప్రభుజీ. మీరు ఏ శ్లోక చెప్తున్నారు ప్రభుజీ? 2వ అధ్యాయం 13వ శ్లోకం మాతాజీ. చెప్పండి ప్రభు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ది రస్తత్ర నాముహ్యతి. దీని భావం మాతాజీ, మనము ఒక దేహం నుంచి ఇంకో దేహంకి మన ఆత్మ మారుతూ ఉంటది. ఎట్లంటే మనము చిన్నపిల్లల నుంచి యవనంలాగా యవనంకు నుంచి మళ్ళీ వృద్ధాప్యంకు, మన తర్వాత చనిపోయి మళ్ళీ వేరే ఆత్మ వెళ్తుంటాం అన్నమాట. నిరంతరం ఎట్లా అంటే మన ఆత్మ అనేది ఒక్క స్థిరంగా ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు మనము కొత్త బట్టలు వేసుకొని, కొత్త వస్త్రం వస్తే పాత వస్త్రం ఇప్పేసి కొత్త బట్టలు ఎట్టేసుకుంటాము, మన ఆత్మ కూడా ఒక దేహం నుంచి ఇంకో దేహంకు మారుతూ ఉంటది. మరి దీనికి జనన మరణం అంటే ఉండదు. పరమాత్మ అంశం కూడా మన అంశలో మనలో అంశంలో ఉంటది కదా. ఆత్మ ఎట్లా అంటే మీరు ఒక ఉదాహరణ ఎట్లా అంటే, ఒక స్వీట్ కేక్ ఉంటే పరమాత్మ కేకు మనము చిన్న దాంట్లో ఒక అణువులాగా అనమాట. అలా ఉంటుంది మాతాజీ. Yes, thank you Prabhuji. ధన్యవాదాలు మాతాజీ చెప్పినందుకు. Hare Krishna. Thank you so much Prabhuji. Dandavat pranam. Yamini Mataji. Okay. హరే కృష్ణ మాతాజీ. దండవాట్ ప్రణాం. హరే కృష్ణ. దండవాట్ ప్రణాం మాతాజీ. చెప్పండి, ఏ శ్లోక చెప్తున్నారు? నేను చెప్పే శ్లోక 2.41 మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాఖాహనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ శ్లోకకి మీనింగ్ ఏంటంటే మాతాజీ, పట్టుదలగా ఫోకస్డ్ మైండ్ ఉన్న పీపుల్ ఒక దాని మీదే గోల్ తో ఉంటారు.
ఫోకస్డ్ గా లేని పీపుల్ ఎలాగంటే డిఫరెంట్ వాటి మీద ఉంటారు. దీన్ని మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలంటే చాంటింగ్ చేసేటప్పుడు మన మైండ్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటది. ఫోన్ గురించి కానీ లేకపోతే అవతల పనులు కానీ ఎప్పుడూ లేని ఆలోచనలు కూడా ఎప్పుడెప్పుడో గుర్తుకొస్తూ ఉంటాయి. అలా కాకుండా ముందుగా మనకి మనం చెప్పుకొని ఈ టైం దీనికోసం నేను కేటాయిస్తున్నాను, దీనికి ఖచ్చితంగా కృష్ణుడి మీదే ఉండాలి, ఫోకస్డ్ గా ఉండాలి, దీన్ని ఇంకేం ఆలోచన రాకూడదు, ఏదొచ్చినా కూడా అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ తర్వాత చూసుకుందామని ఫోకస్డ్ గా చేసుకోవాలని. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను చెప్పే శ్లోక 2.45 మాతాజీ. ఓకే. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. సారీ మాతాజీ. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ట్రాన్స్లేషన్ మాతాజీ. పర్పుల్ పై శిల్ప వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలని చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల నుండి, సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది అని చెప్తున్నారు. అంటే మాతాజీ సారీ మాతాజీ, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదాలు ఈ త్రిగుణాల గురించే చర్చిస్తున్నాయి. కాబట్టి అర్జున, నువ్వు ఈ త్రిగుణాలకు అతీతుడుగా అంటే సత్వరజ తమో గుణాలకు అతీతంగా నువ్వు కావాలి. అలానే సకల ద్వంద్వాల నుండి అంటే శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానపమానాలు, ఈ ద్వంద్వాల నుండి విడిపడాలి. అలానే లాభక్షేమాలు అంటే మన యోగక్షేమాల గురించి కాకుండా ఆ ఆలోచనల నుంచి విడిపడి ఆత్మలో నెలకొనవలసిందే అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాల్సిందే అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఏ సంఖ్యల్లో అయినా కూడా మన బంగారు సంఖ్యలు, వెండి సంఖ్యలు, అలా ఇనుప సంఖ్యలు అంటారు కదా మాతాజీ, సత్వరజ తమో గుణాల సంఖ్యలు ఎందులో ఉన్న సంఖ్యలతో బంధించబడి ఉన్నట్లే కదా. సో కాబట్టి వాటి నుండి విడిపడాలి. కాబట్టి ఈ త్రిగుణాల్లో కాకుండా శుద్ధ సత్వస్థితంలో ఉండి అంటే ఆధ్యాత్మిక భావంలో ఉండాలి అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా అలానే భక్తి చేయాలి అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ శుద్ధ సత్వ స్థితిలోకి వస్తాము అని చెప్తున్నారు. అంటే మనం ఎటువంటి ఆలోచన లేకుండా కృష్ణ భగవంతుడికి భక్తి చేయాలి అని చెప్తున్నారు మాతాజీ. ఈ సత్వరజ తమో గుణాల్లో ఉన్నప్పుడు జీవులందరూ ఏంటి అని అంటే తీవ్రమైన సంఘర్షణల నెలకొని ఉంటారు అని చెప్తున్నారు ఈ పర్పట్లో మాతాజీ. అలానే హరే కృష్ణ మాత. అంటే మెటీరియల్ బెనిఫిట్స్ కోసం కాకుండా మనం మన యొక్క భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం మనం చేస్తూ ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఎగ్జాంపుల్ గా ఏంటి అని అంటే ఇప్పుడు తిరుప్పావై వ్రతం గోదాదేవి మాత చేశారు కదా మాతాజీ. అంటే కృష్ణను పొందాలి అని చేసింది కానీ మంచి భర్త రావాలని కోసం కాదు కదా. అంటే మెటీరియల్ బెనిఫిట్స్ కోసం కాకుండా మనం భగవంతుని ప్రీత్యర్థం కోసం మనం భక్తి చేస్తూ ఉండాలి భగవంతుడి మీద. అది వేదాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది. అంటే భగవంతుడి మీద భక్తి ప్రేమ రావాలి అని చెప్పేసి తెలుసుకోవాలి కానీ మెటీరియల్ బెనిఫిట్స్ కోసం కాదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అర్జునుడు శిష్యుడిగా స్వీకరించారు కదా మాతాజీ. ఇందాక మాతాజీ చెప్పారు కదా, గురువుని స్వీకరిస్తే మనల్ని కూడా అట్లా ఆధ్యాత్మిక భావనలోనికి తీసుకువెళ్తారు గురువులు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకొక 5 minutes. ఎస్, ఇంకెవరైనా ఏదైనా శ్లోక మీద మీకు తెలిసిన అనువాదం? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. నేను 14th శ్లోక మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది మాతాజీ, అస్సలు వినిపించడంలా కట్ అవుతుంది. 2.14 శ్లోక. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణంగా ఉండదు మాతాజీ, కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది, కట్ అవుతుంది. మాతృకదా ఆగమపైనో నిత్య స్థాం స్థాం స్థితిక్షస్వ భారతం. దీని మీనింగ్ ఏంటంటే, కుంతి పుత్ర, శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, ఒక కుంతి పుత్రుడా, సుఖ దుఃఖములు తాత్కాలికంగా రావడం పోవడం కాలక్రమాన జరుగుతూ ఉంటాయి. వాటి ఇట్లా మనకి శీతాకాలంలో గ్రీష్మ ఋతువులు కాలాలు ఎలా రావడం పోవడం జరుగుతాయో, అట్లనే ఓ భర్తవంశీయుడా ఇవి ఇంద్రియానుభూతి చేతనే కలుగుతుంటాయి. కానీ మానవుడు కలత చెందక తప్పక వాటిని సహించడం నేర్చుకొని అభ్యసించాలి అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలు. అంటే మన విద్యుక్త ధర్మాలను చక్కగా నిర్వహించడంలో సుఖ దుఃఖములు తాత్కాలిక రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. అంటే మన నియమాలను అనుసరించి, సపోజ్ కి ఎగ్జామ్ జనవరి ఫిబ్రవరి ఎలా వస్తుంటాయో, వాతావరణంలో జనవరి నెలలో చలి ఎక్కువగా ఉంటుంది, సమ్మర్ లో మే నెలలో వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ మనం చేసే డైలీ నియమాలు, మార్నింగ్ జనవరిలో నేను చలి ఎక్కువగా ఉంది, నేను స్నానం చేయను, వాటర్ ఎక్కువ కూల్ గా ఉంటాయి, అట్లా కుదరదు కదా. స్నానం చేయాల్సిందే, మన నిత్య కార్యక్రమాలు చేసుకోవాల్సిందే. అదే విధంగా సమ్మర్ లో మే నెలలో మనం లేడీస్ వంట చేస్తుంటాము. మే నెలలో ఎండలు ఎక్కువ ఉన్నాయి, కిచెన్ లో వేడిగా ఉంది, నేను వంట చేయను అంటే కుదరదు, చేయాల్సిందే. అదే విధంగా క్షత్రియుడు కూడా ధర్మం యుద్ధం చేయాల్సిందే, అది నీ విధి కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే అని కృష్ణ భగవానుడు ఈ శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడు, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్, మీకు ఏ శ్లోక, ఆల్రెడీ చెప్పిన శ్లోక పైన చెప్పాలనుకున్నా కానీ పర్వాలేదు. ఆల్రెడీ వేరే మాతాజీ చెప్పారు, నేను చెప్పచ్చో లేదో అట్లా ఏమనుకోవద్దు. అంటే వారికి అర్థమైంది వారు చెప్తారు, మీకు అర్థమైంది మీరు చెప్తారు. ఓకే, ఇంకెవరు చెప్పరా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ, మీరు ఆల్రెడీ చెప్పారు కదా వేరే వాళ్ళకి. హరే కృష్ణ మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ మాతాజీ, చెప్పండి. మాత్రా స్పర్శ కౌంతేయ శ్లోకంలో మనకి సీజన్స్ ఎలా రొటీన్ గా వస్తూ ఉంటాయో వన్ బై వన్, మన కష్ట సుఖాలు కూడా అలాగా వస్తూ పోతూ ఉంటాయి. మనం దాన్ని పట్టించుకోకర్లేదు అని చెప్పినట్టు నాకు అర్థమైంది మాతాజీ. అన్ని సీజన్లో చేయటం అనేది అది కామను. మనం నిరంతరం జపం చేసుకోవాలి, నిరంతరం భక్తియుక్త సేవలో ఉండాలి. అదే కష్టాలు సుఖాల గురించి మనం పట్టించుకోవద్దు. సీజన్స్ ఎలా వన్ బై వన్ వచ్చిపోతుంటాయో మన కష్టాలు కూడా వచ్చిపోతాయి. దాని గురించి డోంట్ వరీ అని చెప్పారు అనుకుంటున్నాను మాతాజీ. కరెక్ట్. మనకి శ్లోకాలో ఏమంటారంటే ఆగమ ఆపాయను అనిత్యస్ అంటారు. ఆగమ అంటే ఎట్లయితే వస్తాయో, ఆపాయను అంటే ఎట్లయితే ఋతువులు వెళ్ళిపోతాయో, అండ్ అవి అనిత్య అంటే అవి చాలా టెంపరీ అన్నమాట, అనిత్యమైనవి. సో అట్లాంటి వాటి గురించి ఈ శీతోష్ణాలు సుఖ దుఃఖాలు అనేవి ఇట్లా ఋతువుల్లాగా వస్తుంటాయి పోతుంటాయి, అవి అనిత్యమైనవి. ఇట్లాంటి వాటి గురించి నువ్వు పట్టించుకొని నీ విద్యుక్త ధర్మాల్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ పని కాదు. ఒకవేళ నీకు కష్టం అనిపించినా గానీ నువ్వు ఓర్చుకోవాలి. తితిక్షస్వ భారత, తప్పదు అని చెప్తున్నారు కృష్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎస్, ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు అంటే థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసేస్తాను. ఇంకొక 2 minutes టైం. ఇంకెవరైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు. ఓకే ఫైన్, థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము. అయితే మనకి భగవద్గీత 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో థర్డ్ చాప్టర్లో 3.9 శ్లోక అనేది ఫస్ట్ శ్లోక అనమాట ఈ చాప్టర్లో. కానీ 3.9 శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే 3.1 నుంచి 3.8 దాకా అసలు ఏం నడుస్తుంది సంభాషణ అనేది అర్థం అవ్వాలి. సో ఏం చేద్దామంటే
3.1 నుంచి నేను జస్ట్ శ్లోకా చదివి అనువాదం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. అట్లా మళ్ళీ 3.2 శ్లోకా చదివి అనువాదం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు ఎక్కడ ఏ సందర్భంలో ఈ శ్లోకా వచ్చింది, 3.9 శ్లోకా వచ్చింది అనేది అర్థమవుతుంది. ఓకేనా? అలా డిస్కస్ చేద్దామా? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. సో థర్డ్ చాప్టర్ పేరేంటి అంటే కర్మయోగం. తృతీయ అధ్యాయం కర్మయోగము. మనకి మొదటి 6 చాప్టర్లే కర్మయోగం అని కదా, 6 చాప్టర్స్కి మొదటి 6 అధ్యాయాలకి పేరు మనం కర్మయోగం అని ఇచ్చుకున్నాము. అయితే ఫస్ట్ చాప్టర్లో అంతా కూడా ఇంట్రొడక్షన్ ఉంటుందన్నమాట. ఎట్లా సేనలు అరేంజ్ చేయబడ్డాయి, ఎట్లా ఎవరి స్ట్రెంగ్త్ ఎంత, అండ్ శంఖాలు పూరించడం ఏంటి, ఆ తర్వాత అర్జున అందరినీ చూడడం ఏంటి, తర్వాత అర్జునుడు కొన్ని అంటే ఆయన కొన్ని సూచనలు చేయడం ఏంటి, ఇట్లా నా చేతులు ఉనికిపోతున్నాయి, నా శరీరం కంపిస్తుంది, నాకు దయ కలుగుతుంది, ఇట్లా అన్ని డీటెయిల్స్ అంతా ఇంట్రొడక్షన్ అనమాట అది భగవద్గీతకి. సెకండ్ చాప్టర్ పేరేంటి అంటే మన కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్ అంటారనమాట. అంటే మొత్తం గీతలోని అంశాలన్నీ కూడా కొంచెం పైనగా భగవంతుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అంటే సెకండ్ చాప్టర్లో బేసిక్గా మనకి కర్మయోగా ఉంటుంది, జ్ఞానయోగా ఉంటుంది, కొన్ని పాళ్ళు భక్తి యోగా కూడా ఉంటుంది అనమాట. అన్ని డీటెయిల్స్ అనేవి పెట్టి ఇచ్చేసారు. అయితే ఇంకా థర్డ్ చాప్టర్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్స్ కంప్లీట్గా కర్మయోగ పైననే ఉంటాయి అనమాట. సిక్స్త్ చాప్టర్ మళ్ళీ మనకి అష్టాంగ యోగ, ధ్యాన యోగా గురించి వస్తుంది. సో మేజర్గా 6 చాప్టర్స్లో మోస్ట్ ఆఫ్ ద పోర్షన్, చాలా మేజర్ భాగం కర్మయోగ పైన ఉంది కాబట్టి ఈ 6 అధ్యాయాల్ని కర్మయోగ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? థర్డ్ చాప్టర్ పేరు కర్మయోగ. ఏమంటున్నారో చూద్దాం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అయితే ఈ చాప్టర్ మొదలయ్యేదే అర్జునుడి యొక్క క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఏమంటున్నారు చూడండి. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మము కంటెను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింపగోరుచున్నావు? నువ్వు చెప్తున్నావు కదా కృష్ణ. ఇప్పుడు సెకండ్ చాప్టర్ అంతా విన్న తర్వాత అర్జునకు వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. అది దాంతో మనకి థర్డ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. అర్జున ఏం క్వశ్చన్ అడుగుతున్నాడంటే, కామ్యకర్మం కంటే కూడా బుద్ధితో చేసే పని చాలా ఉత్తమమైందని నీవు చెప్పావు కదా కృష్ణ ఇప్పటిదాకా. మరి నన్ను ఎందుకు ఇంత ఘోరమైన యుద్ధం చేయమని నన్ను ప్రోత్సహిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా నన్ను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. అయితే మన క్వశ్చన్ వస్తుంది, ఎక్కడ చెప్పారబ్బా కృష్ణ కామ్యకర్మం కంటే బుద్ధే ప్రశస్తరమని? ఎక్కడ చెప్పారు? ఏ శ్లోకాలో చెప్పారు మనకి ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో? అని జనరల్ గా క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి. కాదు కాదు, ఈ శ్లోక దేనికి కనెక్షన్ అంటే 2.49 శ్లోకాకి కనెక్షన్. నేను చూపిస్తాను మీకు 2.49 శ్లోకాలు ఏమంటారు. 2.49 శ్లోకాలు కృష్ణ ఏదైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకొని, కృష్ణ నువ్వు 2.49లో అది చెప్పావు, మరి నన్ను ఫైనల్ గా సెకండ్ చాప్టర్ ఎండ్ అయ్యేసరికి ఏం చెప్పావు? యుద్ధం చెయ్యి, అన్నిటికీ ఆలోచించకు అని చెప్పావు. అక్కడ అది చెప్పావు, ఇది చెప్పావు, మరి ఎందుకు నన్ను యుద్ధంలో పాల్గొనమంటున్నావు అని క్వశ్చన్ వస్తుంది. అసలు 2.49లో ఏం చెప్పారనేది చూద్దాం. దూరేణ హయావరం కర్మ బుద్ధి దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీన కర్మలనన్నింటినీ దూరం చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మ ఫలములను అనుభవింపగోరువారు లోభులు. సో ఏమంటున్నారు చూసారా? భక్తియుక్త సేవచే హీన కర్మలన్నీ కూడా నువ్వు దూరంగా పెట్టు ఓ ధనంజయ అని కృష్ణ చెప్తున్నారు. దూరంగా పెట్టి నువ్వు భగవానుని శరణు వేడు అని చెప్పి చెప్తున్నారు. మరి భగవంతుడు చెప్పిందేంటి, అర్జున అడిగే క్వశ్చన్ ఏంటి? యాక్చువల్గా అర్జున ఏమనుకుంటున్నారంటే ఈ శ్లోక విన్న తర్వాత, ఓకే హీనమైన కర్మల్ని పక్కన పెట్టమన్నారు, ఇప్పుడు హీనమైన కర్మ అంటే ఏంటి? ఇంతమందిని చంపితే ఇంత పాపం వస్తుంది, ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, సో ఇది కదా హీనమైన కర్మ. నేను దీన్ని పక్కన పెట్టేసి అన్నిటినీ వదిలేసి నేను సన్యాసం తీసుకుంటే మంచి పని కదా. కృష్ణ అదే కదా ఈ శ్లోకాలో చెప్పారు, హీనమైన పనిని దూరం పెట్టేసి నువ్వు భక్తి చెయ్యి అని చెప్పారు. మరి నన్ను ఎందుకు యుద్ధంలో నియుక్తుడిని చేస్తున్నాడు కృష్ణ, యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నాడు అని క్వశ్చన్ వస్తుంది. సో అర్జున పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ వ్యాలిడా కదా చెప్పండి? సందర్భం బట్టి అది కరెక్ట్. కానీ మరి ఇప్పుడు కృష్ణ ఎందుకు అలా చెప్పి ఇలా చెప్పారంటే, అసలు కృష్ణ ఈ దూరైన హ్యవరం కర్మ, ఈ హ్యవరం కర్మ అంటే ఏంటి కృష్ణ ఉద్దేశంలో అంటే,
మీరు సెకండ్ చాప్టర్ ఫ్లో గుర్తున్నట్లయితే మొదటి 10 శ్లోకాలు కృష్ణకి అర్జున ఎలా శరణు వేడాడు అనే దానిపైన ఉంటుంది. ఓకే, మనకి అందులోనే కార్పణ్య దోష శ్లోక వస్తుంది కదా 2.7లో. సో మోస్ట్లీ ఆ 10 శ్లోకాస్లో మనకి అర్జున కన్ఫ్యూజన్ చెప్పడము, కృష్ణకి అర్జున మధ్య సంవాదం జరగడము, అర్జున శరణు కోరడం ఇది జరుగుతుంది. ఎప్పుడైతే శరణు కోరుతారో 11 నుండి 30 శ్లోకాస్ దాకా మనకి ఆత్మజ్ఞానం, శరీరానికి ఆత్మకి తేడా ఏంటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి, శరీరం అనేది నశిస్తుంది, ఆత్మ అనేది ఎప్పటికీ నశించదు, ఇదంతా డిస్కస్ చేసాం. 31 నుండి 37 వరకు ఏం డిస్కస్ చేసామంటే మనం సకామ కర్మ చేసాం. అంటే నువ్వు కర్మ చేయడం వల్ల నీకు వచ్చే ఫలితం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందొచ్చు అనేది చెప్తారు కృష్ణ. అంటే యుద్ధం చేయడం వల్ల నీకు మొత్తం కూడా విన్ విన్ సిచ్యువేషన్. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే రాజ్యం వస్తుంది, అనుభవించవచ్చు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే నువ్వు స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ సుఖభోగాలు అనుభవించవచ్చు. కానీ యుద్ధమే వదిలేసావనుకో నిన్ను అందరూ కూడా చేతగాని వాడు అని చెప్పి మాటలు అంటారు, నీకు అపకీర్తి వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. సో ఇది ఒక లెవెల్ సకామ కర్మ. 38 నుంచి 53 వరకు ఆర్ 54 వరకు ఏం చెప్తారంటే 53 వరకు ఏం చెప్తారంటే కృష్ణ నిష్కామ కర్మ చెప్తారనమాట. నిష్కామ కర్మ యోగా అంటే ఏంటి అంటే కర్మ చేయాలి, కర్మ ఫలితాల పైన వ్యామోహం లేకుండా చేయాలి, అండ్ ఆ కర్మని ఎవరికి అర్పించేలాగా చేయాలి, మనము కృష్ణుడికి అర్పించేలాగా చేయాలి. నిష్కామ కర్మ యోగా. కర్మ నిష్కామంగా చేయి, అంటే ఫలితం పైన ఆసక్తి లేకుండా చేయి. ఇదంతా చేసి యోగా అంటే భగవంతునికి అర్పించాలి, దాని ద్వారా భగవంతునితో మనం కనెక్ట్ అవ్వాలి. సో ఇలా చేయడం వల్ల నువ్వు కర్మబంధనాల్లో చిక్కుకోవు అన్నారు. సో ఇది చెప్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే 38 నుండి 53 శ్లోకాస్ మధ్యలో చెప్తున్నారో మనకి 49 శ్లోక ఇందులోనే వస్తుంది కదా, ఈ రేంజ్ లోనే వస్తుంది కదా. సో 49లో ఏం చెప్తున్నారు, దూరేన హ్యవరం కర్మ అంటే అర్థం ఏంటంటే నువ్వు కామ్యకర్మల పైన ఆశతో యుద్ధం చేస్తావేమో, అట్లా ఆశ పెట్టుకుంటే ఆ కర్మ హ్యవరం కర్మ అవుతుంది. సో నువ్వు ఎలా చేయాలి, భక్తియుతంగా నీ కర్మని ఆచరించు, నీ ఫలితాలపైన రిజల్ట్ పెట్టుకుంటే, నీ ఫలితాలపైన ఆసక్తి మోహం పెట్టుకున్నావనుకో అప్పుడు ఏమవుతుంది అంటే అది నీకు హ్యవరం కర్మ అవుతుంది అంటున్నారు. కృష్ణ ఉద్దేశం ఇది. కానీ అర్జునకి ఏమర్థమైంది, హ్యవరం కర్మ అంటే యుద్ధం చేయడమే తప్పేమో, యుద్ధం చేయడమే హ్యవరం కర్మ ఏమో, చాలా పాపభూయిష్టమైన పనేమో, అందుకే ఇటువంటి కర్మలకి హీన కర్మలకి దూరంగా ఉండమని కృష్ణ చెప్పారేమో అని అర్జున అనుకుంటున్నారు. కానీ కృష్ణ దృష్టిలో ఈ హీన కర్మ అంటే ఏంటి అంటే కర్మని చేస్తూ కర్మ ఫలితాల పైన నువ్వు వ్యామోహం పెట్టుకుంటావు చూసావా, అటువంటి కర్మ చేసే పద్ధతిని, అటువంటి కర్మని హీన కర్మ అని కృష్ణ చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరి ఒపీనియన్స్ డిఫరెన్స్ అర్థమైందా మీకు? కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? అర్జున ఇప్పుడు 3.1 శ్లోకాకి బేస్ ఏంటి అంటే 2.49 శ్లోక. 2.49 శ్లోకాలో కృష్ణ ఏం చెప్తారంటే హీన కర్మలకి దూరంగా ఉండు అర్జున, అండ్ నువ్వు భగవంతునికి శరణు వేడి కర్మ ఫలవులను అనుభవించకుండా ఉండు అని అన్నారు. అక్కడ చెప్పారు లాస్ట్ లైన్లో కర్మ ఫలితాలకు నువ్వు మోహం చెందకుండా వాటిపైన నువ్వు అటాచ్ అవ్వకుండా నువ్వు కర్మ చేయాలి అని చెప్పారు. కానీ అక్కడ అర్జున ఏమనుకున్నారంటే హీన కర్మ అంటే యుద్ధం చేయడమే హీన కర్మ అనుకున్నారు. అందుకని 3.1లో ఏమంటున్నారు, అదేంటి కృష్ణ హీన కర్మ చెయ్యొద్దని చెప్పావు, మళ్ళీ సెకండ్ చాప్టర్ ఎండింగ్ లోకి వచ్చేసరికి ఉత్తిష్ట కౌంతేయ నువ్వు లేచి యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. నువ్వు మొదట్లో ఏమో హీన కర్మ చేయొద్దంటున్నావు, తర్వాత ఏమో కర్మ చేయమంటున్నావు, యుద్ధం చేయమంటున్నావు, నాకు అర్థం కావట్లేదు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఎందుకు ఇలా చెప్తున్నావని అర్జున కన్ఫ్యూజన్. ఇది క్లియర్ ఉందా మీకు? ఇది అర్థమైంది కదా. కానీ కృష్ణ యాంగిల్లో కృష్ణ ఎందుకు ఇలా చెప్తున్నారు, కృష్ణ ఇలా చెప్పలేదు అసలు, అర్జునకి ఇలా అర్థమైంది. కానీ కృష్ణ ఏం చెప్పారు, హీన కర్మ అంటే యుద్ధం చేయడం కాదు, యుద్ధం చేస్తూ ఫలితం నాకు ఇది రావాలి అని నువ్వు కోరుకొని చేస్తావు చూసావా, అది హీన కర్మ. యుద్ధం అనేది నా బాధ్యతగా, నా విద్యుక్త ధర్మంగా నువ్వు చేస్తూ ఫలితాలపైన వ్యామోహం లేకుండా చేస్తా, అది ఎప్పటికీ హీనకర్మ కానే కాదు. సో నువ్వు ఎటువంటి కర్మ చేయకూడదు, యుద్ధం చేస్తూ ఫలితాల్ని ఆశించే విధమైన కర్మ మాత్రం చేయొద్దు, దానికి దూరంగా ఉండు, కానీ యుద్ధానికి దూరంగా ఉండద్దు అని కృష్ణ చెప్పారు. ఇప్పుడు ఇద్దరి భావన అర్థమైందా మీకు? యుద్ధం చెయ్యాలి, ఫలితాల పైన వ్యామోహం పెట్టుకోవద్దు. యుద్ధం చేస్తూ ఫలితాల పైన వ్యామోహం పెడితే అది హీన కర్మ అవుతుంది తప్ప
యుద్ధం చేయడం స్వతహాగా హీనకర్మ కాదు. నువ్వు ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేస్తున్నావు, ఒక క్షత్రియుడి స్థానంలో ఉండి చేస్తున్నప్పుడు అది నీ యొక్క విద్యుక్త ధర్మం. విద్యుక్త ధర్మాన్ని చెయ్యడమే నీ ఉత్తమమైన ధర్మము. అది మనం చెయ్యాలి, దాన్ని ఆపమని కృష్ణ చెప్పట్లేదు అనమాట. సో కృష్ణ ఆపమని చెప్పింది రిజల్ట్స్ పైన, వాటి యొక్క ఫలితాల పైన మమకారం ఏదైతే ఉంటుందో, వాటిపైన వాంఛ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టకుండా చేస్తే అది హీనకర్మ అవుతుంది అని కృష్ణ చెప్పారు. ఓకే, క్లియరా? దాని ఫలితాన్ని మనం కృష్ణుడికి సమర్పించాలి. ఎస్, ఫలితాలపైన అంటే మనం ఆసక్తి లేకుండా కర్మని మనం భగవంతునికి ఆఫర్ చేసేయాలి. అంటే సకర్మ కాకుండా కదా మాతాజీ, సకామ కర్మ చేయకుండా నిష్కామ కర్మ చెయ్యి అంటున్నారు. సకామ కర్మ, సకామ కర్మ అంటే ఫలితాలపైన వ్యామోహంతో చేయడం. నిష్కామ కర్మ యోగం అంటే ఫలితాలపైన ఆసక్తి పెట్టుకోకుండా చెయ్యి. సకామ కర్మ చేస్తే అది హీన కర్మ అవుతుంది. నిష్కామ కర్మ చేయడం అనేది ఎప్పటికీ హీన కర్మ కాదు. ఇది కృష్ణ ఇంటెన్షన్. అర్జునకి ఇది సరిగా అర్థం కాక ఏమన్నారంటే, నన్ను యుద్ధం చేయొద్దని ఒకసారి చెప్తున్నావు, యుద్ధం చేయమని ఒకసారి చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని చెప్పి 3.1 శ్లోకాలు అర్జున అడిగారు అనమాట. ఇప్పుడు మనం 3.1కి వెళ్దాము. ఓకే, సో ఓ జనార్దన కేశవ, కామ్యకర్మం కంటే బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో, సో నేను ఇట్లా కామ్యకర్మం చేసే కంటే కూడా బుద్ధితో భక్తి యోగా అనేది నేను తీసుకొని నేను అది చేయడమే మంచి. మాతాజీ ఇందాక అలాగా 1 to 10, 11 to 30 అలా చెప్తూ వచ్చారు కదా, 54 to 54 నుంచి 72 వరకు మనకి స్థిత ప్రజ్ఞ యొక్క స్థిత ప్రజ్ఞులుగా ఉండే వారి యొక్క లక్షణాలు ఏంటి అవన్నీ చెప్తారనమాట. క్వాలిటీస్ ఆఫ్ ఎ స్థిత ప్రజ్ఞ అంటారు. వారి యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్తారు. అర్జున క్వశ్చన్ అడుగుతారు. 54 to 72. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. స్థిత ప్రజ్ఞ గురించి చెప్తారా మాతాజీ? స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాల గురించి చెప్తారు మనకి. హరే కృష్ణ. అందులోనే మనకి స్థితప్రజ్ఞ లక్షణాల్లోనే మనకి ఏమొస్తుంది తెలుసా? ఇంద్రియాల సుఖాలు అనేవి వచ్చినప్పుడు ఒక తాబేలు ఎలా అయితే లోపలికి లాగేసుకుంటుందో స్థితప్రజ్ఞ కలిగిన వ్యక్తులు అలా లాగేసుకుంటారు. అండ్ దానికన్నా ఉన్నతమైన స్థితి ఏంటి అంటే హయ్యర్ టేస్ట్ ఇచ్చామనుకోండి, ఉన్నతమైన రుచి అనేది ఇచ్చామనుకోండి, ఇట్లా నిమ్న స్థాయి రుచులకి నిమ్న స్థాయిలో ఉండే ఆనందాల వైపు వెళ్లకుండా ఉన్నత స్థాయి ఇచ్చినప్పుడు మనం ఈజీగా మన ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదంతా డీటెయిల్స్ మనం ఈ శ్లోకాస్ లాస్ట్ లో డిస్కస్ చేసిన శ్లోకాస్ అన్ని కూడా స్థితప్రజ్ఞ గురించే వస్తాయి అన్నమాట. ఓకేనా? ఫైన్. 3.2లో ఏమంటున్నారో చూడండి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది, అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయించి నిశ్చయంగా తెలుపుము. కృష్ణ, నాకు నీ ఈక్వివోకల్ ఇన్స్ట్రక్షన్స్ అంటారనమాట. అంటే వ్యామిశ్రేణేవ అంటే, వ్యామిశ్రేణేవ వాక్య అంటే నువ్వు అదే చెప్తున్నావు ఇదే చెప్తున్నావు కృష్ణ, నాకు ఏం చేయాలో తెలియడం లేదు, నాకు ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఇప్పుడు నాకు ఏం చేయాలో చెప్పు కృష్ణ. నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాన్. శ్రేయోహ అంటే ఏదైతే నాకు అత్యంత మంచిదైందో శ్రేయోదాయకమైందో దాని గురించి నిశ్చిత్య వద, ఖచ్చితంగా నాకు నిశ్చయముగా తెలియజేయ కృష్ణ అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు భగవంతుడు చెప్తున్నారనమాట. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధావిష్ట నిష్ఠ పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అయితే 2 రకాల మనుషులు ఉంటారు ఇక్కడ చూడండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాపరహితుడైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందుకోరు మానవులు 2 రకములని ఇదివరకే నేను వివరించి తిని. సో ఆత్మానుభూతి కోసం ప్రయత్నం చేసే మానవుల్లో 2 రకాలు ఉంటారు. వారిలో కొందరు ఏం చేస్తారంటే, కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొనగోరగా, మరికొందరు భక్తి యోగం ద్వారా దానిని అవగాహన చేసుకొనగోరుదురు అని అంటున్నారు అనమాట. సో ఇక్కడ మరి భక్తి యోగా ఎందుకు వచ్చేసింది? మనం కర్మయోగా గురించి మాట్లాడుతున్నాం కదా అని క్వశ్చన్ వస్తుందా లేదా మీకు? ఎస్ నో? యాక్చువల్గా ఏంటి అంటే, మనకి సెకండ్ చాప్టర్లో ఎప్పుడైతే నిష్కామ కర్మయోగం గురించి మాట్లాడతారో అక్కడ మనకి బుద్ధి యోగా అని చెప్తారనమాట. ప్రతి శ్లోకాలు కూడా అక్కడ మనకి బుద్ధి యోగా అని వస్తుంది. అంటే ఈ బుద్ధి యోగా అంటే ఏంటి అంటే, బుద్ధి అంటే భగవంతునితో మనము త్రూ అవర్ ఇంటెలిజెన్స్ మన బుద్ధి ద్వారా కనెక్ట్ అవ్వడం. అయితే ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు అనమాట.
ఒకటి ఏంటి అంటే బుద్ధి యోగాకి హైయెస్ట్ లెవెల్ ఏంటి అంటే భక్తి యోగం. ఓకే, బుద్ధి యోగాకి స్టార్టింగ్ లెవెల్ ఏంటి అంటే నిష్కామ కర్మయోగం. బేసిక్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. కర్మయోగా ద్వారా భగవంతునికి కనెక్ట్ అవుతూ మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని తెచ్చుకుంటూ మెల్లిమెల్లిగా వైరాగ్యాన్ని తెచ్చుకుంటూ సాధక స్టేజ్లో ఉన్నాం. కాబట్టి అది ఏంటి అంటే కంప్లీట్గా భక్తి యోగా అనే స్టేజ్లో పిలవలేరు అనమాట. అంటే మన కర్మల్ని మనం ఆచరిస్తూ ఉన్నాము, కాకపోతే ఇంకా సాధక స్థితిలోనే ఉన్నాం. కాబట్టి ఇంకా మన కర్మల పైన కొంచెం మన మమకారం ఉంటుంది, అంత డిటాచ్మెంట్, అంత వైరాగ్యం మనకి ఇంకా రాలేదు. కాబట్టి ఇక్కడ బుద్ధి యోగా ఏం చెప్తుంది అంటే మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క లెవెల్ని బట్టి బుద్ధి యోగా నిష్కామ కర్మయోగనైనా సూచిస్తుంది, లేదు మన యొక్క జ్ఞానం పరిపక్వత చెందింది, మన యొక్క వైరాగ్యం కూడా పరిపక్వత చెందింది అనుకోండి, సేమ్ అదే నిష్కామ కర్మయోగ భక్తి యోగ లాగా రూపుమారుతుంది అనమాట. కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? సో సెకండ్ చాప్టర్లో బుద్ధి యోగా అని వచ్చిన ప్రతిసారి కూడా దానికి రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటేంటి అంటే కర్మయోగ పెట్టేసుకోవచ్చు అక్కడ మనం, లేదు హయ్యెస్ట్ లెవెల్లో ఇంకా ఇంకా దీనికి ది బెస్ట్ మీనింగ్ తీయాలి అంటే భక్తి యోగా కూడా పెట్టచ్చు అనమాట. కర్మయోగ అంటే ఏంటి అంటే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, కర్మని ఆచరిస్తున్నారు, తన కర్మలు చేస్తూ ఉన్నారు, ఫలితాలపైన మెల్లిమెల్లిగా వ్యామోహం అనేది వదిలే స్టేజ్లో, ఆ ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్న స్థితి ఏంటి అంటే బేసిక్ లెవెల్. కానీ ఇదే లెవెల్ పైకి 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 వెళ్ళే కొద్దీ టాప్ మోస్ట్ లెవెల్ ఏమవుతుంది అంటే ప్రతి కర్మ కూడా భగవంతుని కోసమే చేస్తాను నేను, ప్రతి కర్మ పైన రిజల్ట్స్ పైన నాకు ఎటువంటి మమకారం లేదు, అండ్ ప్రతి కర్మ పైన కూడా నేను వైరాగ్య భావాన్ని కలిగి ఉంటాను. ఇంకా ఇది టాప్ మోస్ట్ స్టేజ్ ఏంటి అంటే భక్తి యోగా స్టేజ్ అనమాట. సో బుద్ధి యోగా అన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అయినా నిష్కామ కర్మయోగా కిందకు వస్తుంది, లేదా టాప్ మోస్ట్ స్టేజ్ అయినా భక్తి యోగా కింద కూడా వస్తుంది అనమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తారంటే అనువాదాల్లో, భాష్యాల్లో టాప్ మోస్ట్ థింగ్ ఇచ్చేస్తారనమాట, భక్తి యోగా అనే చెప్పేస్తారు మనకి. సో ఎందుకంటే ఫైనల్గా మనం రావాల్సింది భక్తికే కాబట్టి కర్మయోగా అనే పదం వాడకుండా, బుద్ధి యోగా అనే పదం వాడకుండా మనకి భక్తి యోగా అనే పదమే వాడుతున్నారు అనమాట. మనకి ఇనీషియల్ చాప్టర్స్లో ఎక్కడైనా భక్తి యోగా అని వచ్చినప్పుడు అక్కడ మనం కర్మయోగా అని రీప్లేస్ చేసుకొని చదివినా కూడా తప్పులేదు. అర్థమవుతుందా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే కర్మయోగా చేసిన తర్వాత కూడా ఫైనల్గా మనము, మీకు తెలుసా యోగాలో స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా కర్మకాండ చేస్తాం. కర్మకాండ అంటే ఏంటంటే సకామ కర్మ. ఓకే, సకామ కర్మ అంటే ఏంటి? కర్మ చేసి ఫలితాలను ఆశించడం. కర్మయోగ లేదా నిష్కామ కర్మయోగ రెండు అర్థాలు ఒకటే. కర్మయోగ నిష్కామ కర్మయోగ అర్థం ఏంటి? కర్మ ద్వారా మనము భగవంతునికి కనెక్ట్ అవుతున్నాము, ఫలితాలపైన వ్యామోహం లేకుండా ఉంటున్నాం. ఇలా చెయ్యగా 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 ఏమవుతుంది అంటే మనకి అటువంటి కర్మలు ఆచరించడం వల్ల మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది అనమాట. సో వెన్ కర్మయోగా ఈజ్ ప్రాక్టీస్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, కర్మయోగా మనకి జ్ఞానాన్ని తీసుకొస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది ట్రాన్సిషన్ అంటే కర్మయోగా నుండి జ్ఞానయోగా స్థితికి వెళ్తాం. ఓకే, సో జ్ఞాన యోగాలో కూడా మనం జ్ఞానాన్ని సముపార్జించి తెలుసుకొని అనాలిసిస్ చేసి ఈ జగత్ ఎలా నడుస్తుంది, ఈ మ్యాటర్ ఏంటి అంటే ఈ జడ పదార్థం ఏంటి, ఇందులో చైతన్యం ఎలా వస్తుంది, ఎలా అన్ని నడవబడుతున్నాయి ఏంటి, ఈ అనాలిసిస్ మొత్తం వెనక తత్వం అంతా తెలుసుకొని ప్రయత్నం చేస్తుంటారు కదా జ్ఞానయోగ స్థితిలో. ఎప్పుడైతే ఇందులో పరిపక్వత చెందుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లిగా ధ్యాన యోగా స్థితికి వెళ్తారనమాట. అంటే భగవంతుణ్ణి ధ్యానించడం, మెడిటేషన్ చేసే స్థితికి వెళ్తారు. సో మెడిటేషన్ చేసే స్థితి నుండి ఫైనల్ గా మనకి ఏమొస్తుంది అంటే భక్తి యోగా స్థితికి వెళ్తారనమాట. ఇట్లా మనకి యోగాలో ల్యాడర్స్, అంటే యోగా ల్యాడర్ అంటారనమాట. ఇప్పుడు మనకి నిచ్చెన ఉందనుకోండి, నిచ్చెనకి మెట్లు ఉంటాయి కదా. సో ఒకటేంటి అంటే కర్మకాండ, తర్వాత కర్మయోగ, తర్వాత జ్ఞానయోగ, తర్వాత ధ్యాన యోగ, తర్వాత భక్తి యోగ, ఇట్లా ఉంటాయి అన్నమాట మెట్లు మనకి. ఓకే, అందుకనే మనం ఇక్కడ బుద్ధి యోగా అన్నప్పుడు ఈ నిచ్చెనలో మొదటి మెట్టైన కర్మయోగా గురించి మాట్లాడుతుండొచ్చు, బుద్ధి యోగా అంటే నిచ్చెనలో పైన మెట్టైన భక్తి యోగా గురించి అయినా చెప్తుండొచ్చు అనమాట. ఓకేనా? శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏమిచ్చారు? కర్మయోగ చాప్టర్స్ లో కూడా కర్మయోగా అని చెప్పకుండా భక్తి యోగా అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ గా నువ్వు ఇక్కడ నుండైనా ఇక్కడికి వెళ్ళాల్సిందే, భగవంతుడు ఏవైతే శ్లోకాలు చెప్పారో అవన్నీ కూడా భక్తి కోణంలో నువ్వు ఆలోచించాల్సిందే అన్న ఇదితో మనకి భక్తి యోగా అని చెప్పి పేరు పెట్టేశారనమాట. అర్థమవుతుందా? బాగా కన్ఫ్యూజన్ గా ఉందా? మాతాజీ ఇంకొకసారి లాడర్ చెప్పరా? లాడరా? నేను లాడర్ చెప్తాను. నా దగ్గర లాడర్ది ఒక ఫోటో కూడా ఉండాలి, ఎట్లా మనకి స్టెప్స్ స్టేజెస్ ఉంటాయి అని. అది దొరికితే నేను మీకు గ్రూప్ లో కూడా పంపిస్తాను. లాడర్ అయితే చెప్తా. సో ఫస్ట్ లాడర్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కర్మకాండ. కర్మకాండ కన్నా ఇంకా ఫస్ట్ స్టెప్ ఏముంటుంది తెలుసా? ఒక జంతు జీవనం గడపడం అనమాట. అంటే
జంతువులు ఎలా ఉంటాయి చెప్పండి? వాటికి కోరిక వచ్చిందనుకోండి, తన భార్య తన భర్త అనే ఇది ఉంటుందా? ఏ జీవి అంటే ఆ జీవితో అవి వెళ్ళి కలిసిపోవడం అలా జరుగుతూ ఉంటాయా చెప్పండి? అలానే ఉంటది ఏ కదా. జీవి ఏ ఉమ్. జీవి అయితే వాటికి ఏమీ ఒక నియమాలని, ఒక వే వేదాల ప్రకారం ఇట్లా మనం వివాహ సంబంధంలో ఉండాలి అని అట్లా ఏమీ ఉండవు. ఏ జీవి అంటే ఆ జీవితో ఉంటాయి కాబట్టి అవి ఏంటి అంటే ఒక జంతు స్థానంలో ఉండడం. అదేంటి అంటే ఇంకా అసలు వేదాలని పట్టించుకోవడం లేదు, ఒక మనిషిలా బ్రతకడం లేదు. ఇది మొదటి మెట్టు. ఇదైన తర్వాత నెక్స్ట్ మెట్టు ఏంటి అంటే, ఓకే, ఇష్టం వచ్చినట్లు బ్రతకకుండా నేను బ్రతుకుతాను, నా కోరికలు నేను తీర్చుకుంటాను, కానీ వేదాల అనుసారంగా కొన్ని నియమాలు అనేవి పెట్టుకొని నేను బ్రతుకుతాను. సో ఇక్కడ ఏమవుతుంది, వేదాల్ని ఫాలో అవుతాం. మనకి సిస్టమ్, ఈ మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో వివాహం చేసుకోవడము, వారితో ఉండడము, వారితో సుఖం అనుభవించాలనుకున్నా కానీ ఆ వివాహ సంబంధం ఇదిగానే మనం జీవించడము, పిల్లల్ని కనడం, వాళ్ళని చక్కగా వృద్ధిలోకి తీసుకురావడం. సో మనం సంపాదించాలంటే ఎవరినో మోసం చేసి ఇబ్బంది పెట్టి సంపాదించడం కాకుండా ధార్మికంగా సంపాదించడం, ఇవన్నీ ఏంటంటే వేదాల ప్రకారం బ్రతకడం అన్నమాట. ఇది రెండో మెట్టు. వేదాల ప్రకారం బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుంది, మనము దేవీ దేవతల ఆరాధన చేస్తూ ఉంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కొన్ని యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చేసే పని యొక్క ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. సో అదేమవుతుంది, కర్మకాండ అవుతుంది. ఓకే, కర్మకాండ అంటే సకామ కర్మ అని కూడా అంటారు అనమాట దాన్ని, కర్మకాండ లేదా సకామ కర్మ. ఇలా చెయ్యగా చెయ్యగా ఏమవుతుంది అంటే మెల్లిగా మనకు అర్థమవుతుంది అనమాట, ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన మనకి మనం అడిగిన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నారు. సో ఎంతసేపు కోరికలు అడగడం, కోరికలు తీర్చుకోవడం, కోరికల్లో మునిగిపోవడం ఇంతేనా? అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అని తెలుసుకోవాలా లేదా అని ఒక చిన్న ఆలోచన మొదలవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిగా కర్మకాండ స్థితి నుండి నిష్కామ కర్మయోగ లేదా కర్మయోగ స్థితికి వెళ్తాం. ఓకే, ఈ కర్మయోగ స్థితిలో ఏమవుతుంది, మనము కర్మని చేస్తున్నాము, ఫలితాలపైన వ్యామోహం లేకుండా ఉంటున్నాము, ఆ కర్మని మనం భగవంతునికి అర్పిస్తున్నాం అనమాట. సో ఇది నిష్కామ కర్మయోగ. సో ఇలా చెయ్యగా చెయ్యగా ఏమవుతుంది నిష్కామ కర్మయోగ అంటే మనకి జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఓకే, ఎందుకంటే రిజల్ట్స్ పైన మనకి మోహం లేదు, భగవంతునికి అర్పిస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకి జ్ఞానం ఇస్తూ ఉంటాడు, రిజల్ట్స్ పైన వ్యామోహం లేకుండా మనం మన జీవనాన్ని గడుపుతూ ఉంటాం కాబట్టి వైరాగ్య భావన వస్తుంది. సో ఆ వైరాగ్య భావన, జ్ఞానం అనేది టాప్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకి జ్ఞానయోగ స్టేజ్లో వెళ్తాం. సో జ్ఞానయోగ స్టేజ్లో ఏంటి, మనం అన్ని కూడా గమనిస్తూ ఉంటాం, చుట్టూ ప్రకృతి ఎలా నడుస్తుంది, జీవుడు ఎలా ఉన్నాడు, చరాచర జీవులు ఎలా ఉన్నాయి అంటే చలనంతో ఉన్నవి, చలనంతో లేనివి ఎలా ఉన్నాయి, వీటన్నిటి వెనక మూలం ఎవరు, ఇదంతా కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తారనమాట జ్ఞానయోగాలో ఉన్నవారు. సో జ్ఞానయోగాలో మనం పరిపక్వత చెందే కొద్ది ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ పైన ధ్యాన యోగా స్థితికి వెళ్తారనమాట. ధ్యాన యోగా స్థితిలో భగవంతుణ్ణి మనస్సులో ఎలా సంలగ్నం చేసుకోవాలి, మనలో ఉన్న పరమాత్మ పైన ఎలా మనము మన ధ్యాసని నిలపాలి అనేది ధ్యాన యోగా స్థితి. ఇందులో కూడా పరిపక్వత వచ్చాక ఫైనల్గా వచ్చేది ఏంటి అంటే భక్తి యోగా స్థితి. ఓకే, భగవంతుడు కేవలం పరమాత్మ నిరాకార బ్రహ్మంగా మాత్రమే కాదు, జ్ఞాన యోగాలో ఉన్నవారు నిరాకార బ్రహ్మం దగ్గర ఆగుతారు, ధ్యాన యోగాలో ఉన్నవారు పరమాత్మ దగ్గర ఆగుతారు, కానీ పైకొచ్చి భక్తి యోగా స్థితి దాకా వచ్చిన వారు భగవంతుని దగ్గరకు వస్తారు. ఓకే, భగవంతునికి 3 ఫేస్ ఉంటాయి, బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ ఇది శబ్దతే అంటారు. సో జ్ఞాన యోగ పద్ధతిలో ఉన్నవారు ఏమనుకుంటారంటే భగవంతునికి రూపం లేదు, భగవంతుడు అంటే ఒక జ్యోతి, మనందరం కూడా రేపు పొద్దున మోక్షం వచ్చాక అక్కడ జ్యోతిలో కలిసిపోవచ్చు, అదే మోక్షం, లిబరేషన్ అనుకుంటారు. ఇదేంటి అంటే బ్రహ్మజ్యోతి స్థితి దాకా రావడం, ఇది అల్టిమేట్ కాదు. ధ్యాన యోగి చేసేవాళ్ళు, ధ్యాన యోగా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి మనం హృదయంలో ఉన్న పరమాత్మ పైన ధ్యానం చేస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఫుల్ కంప్లీట్ కాదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే భగవంతుణ్ణి తెలుసుకొని భగవంతునికి సేవను అందించాలి అని ప్రయత్నం చేసేది భక్తి యోగం అనమాట. సో టాప్ మోస్ట్ స్టెప్ ఏంటి మన నిచ్చెనలో ఏంటి అంటే భక్తి యోగం. సో భక్తి యోగ స్థితికి వచ్చినప్పుడు సాక్షాత్తు భగవంతుడు ఎవరు, భగవంతునికి మనకి సంబంధం ఏంటి, మనం ఏం చేయాలి భగవంతునికి, ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి అన్నమాట. సో ఇట్లా మనకి యోగా నిచ్చెన అనేది ఉంటుంది. క్లియర్ అయిందా? ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఫైనల్ గా ఇక్కడ ఏమంటున్నారంటే 2 రకాల మానవులు ఉంటారు అర్జున. ఒకళ్ళు ఏంటి అంటే జ్ఞాన మార్గంలో, చెప్పాను కదా అనాలిసిస్ చేసి ఇదేంటి అదేంటి, ఇది ఎలా నడుస్తుంది అది ఎలా నడుస్తుంది అని జ్ఞాన మార్గంలో తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకోరేవారు. మరికొందరు ఏంటి అంటే భక్తి యోగం లేదా కర్మయోగం. ఇందాక చెప్పాను కదా బుద్ధి యోగం అని వస్తుంది జనరల్ గా, ఇక్కడ చూసారా కర్మయోగేన యోగన, ఇక్కడ మనకి కర్మయోగ అని రాసినా కూడా శ్రీల ప్రభుపాదుల వారు భక్తి యోగం అని ఎందుకు ఇస్తున్నారు అంటే బేసిక్ గా
కర్మయోగంలో టాప్ మోస్ట్ లెవెల్ భక్తి యోగం కాబట్టి భక్తి యోగం అని ఇస్తున్నారు. సో ఇక్కడ మనం భక్తి యోగం బదులు కర్మయోగం పెట్టుకున్నా కూడా కరెక్టే, తప్పు లేదు, దాంట్లో ఏం తప్పు ఉండదు అనమాట. సో మరికొందరు ఏం చేస్తారు, కర్మని ఓనరిస్తూ కర్మయోగాన్ని చేస్తూ అవగాహన చేసుకుంటారు అని అంటున్నారు. ఇంకేమంటున్నారో చూడండి. న కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. కేవలం కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మ ఫలముల నుండి విముక్తి పొందలేరు. అట్లే కేవలం సన్యాసం ద్వారా ఎవ్వరును పరిపూర్ణత్వమును పొందలేరు. సరే అర్జున, నువ్వేమంటున్నావంటే కర్మ చేయడం వల్ల కర్మ ఫలితాల్లో నేను చిక్కుకుపోతానేమో అని అనుకుంటున్నావేమో, కానీ కర్మ చెయ్యకుండా ఉండడం వల్ల నువ్వు కర్మ ఫలితాల్లో చిక్కుకోకుండా ఉంటావని ఎక్కడా గ్యారంటీ లేదు. సో బేసిక్ గా అర్జున యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఇంత పెద్ద యుద్ధం చేస్తే ఇంతమంది ప్రాణ నష్టం జరిగితే దాని యొక్క కర్మనంతా నేను అనుభవించాలి అని అర్జున అంటున్నాడు. కానీ కృష్ణ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం చాంటింగ్ అఫెన్స్లెస్ గా చేయాలి అంటే, ఎటువంటి అపరాధాలు లేకుండా చేయాలి అంటే బెస్ట్ వే ఏంటి అని ఎవరినైనా అడిగినప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి, అసలు చాంటింగ్ చేయడమే మానేయండి, అఫెన్సెసే ఉండవు, అపరాధాలే ఉండవు అంటే ఎలా ఉంటుంది చెప్పండి అది. సో అసలు అది కాదు కదా మన క్వశ్చన్, అది కాదు. అపరాధాలు లేకుండా చేయడానికి మార్గం ఏంటి అని అడిగినప్పుడు జపమే ఆపేయండి, అప్పుడు అపరాధాలు జరగవు, ఏ గోలా ఉండదు అని అంటే ఎలా ఉంటుందో, కర్మ చెయ్యకుండా ఉంటే కర్మ ఫలితాలు రావు అనేది అట్లా ఉంటుంది అనమాట. కర్మ చేయకుండా ఎట్లా ఉంటావు అర్జున, కర్మ చెయ్యాల్సిందే, జపం చెయ్యాల్సిందే. మనం జపం చేస్తే అపరాధాలు జరుగుతాయని జపం మానేయమంటే ఎంత ఫూలిష్ గా ఉంటుందో, కర్మ చేస్తే కర్మ ఫలితాలు నేను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి కర్మని చేయకుండా ఉంటే నా కర్మ ఫలితాలు నేను అనుభవించకుండా ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావేమో, అది అసలు కరెక్ట్ ఆలోచన కానే కాదు. ఓకే, కర్మ ఆపినంత మాత్రాన కర్మ ఫలితాలు నిన్ను వదిలేస్తాయని మాత్రం అనుకోవద్దు. కేవలం కర్మ చేయకుండుట ద్వారా, అంటే కర్మని ఆపేసినంత మాత్రాన కర్మ ఫలితాలు పోతాయి అనుకోవద్దు. కర్మ ఆపేసినా కూడా కర్మ ఫలితాలు నీకు అనుభవించాల్సి వస్తుంది, కర్మ బంధనాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఎలా అనేది నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు. అట్లానే కేవలం సన్యాసం, ఓకే కర్మ చేస్తే నాకు ఇట్లా కర్మ ఫలితాల్లో చిక్కుకుంటాను కదా, సన్యాసం తీసేసుకుంటా, మొత్తం వదిలేస్తా అనడం ద్వారా కూడా నీకు పరిపూర్ణత అనేది రాదు. ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు కృష్ణ. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును. కావున ఏదియును చెయ్యకుండా క్షణకాలం కూడా ఎవ్వరును ఉండజాలరు. సో ఇందాకన్న దానికి ఇక్కడ చెప్తున్నారనమాట, కర్మ చెయ్యకుండా ఉంటే నేను కర్మ ఫలితాలు అనుభవించాల్సిన ఇది లేదు అని అంటున్నావేమో, అసలు కర్మ చేయకుండా నువ్వు ఉండలేవు. ఒక్క క్షణకాలం, క్షణమపి, ఒక్క మూమెంట్ కూడా నువ్వు ఉండలేవు కర్మ చేయకుండా. కర్మ చేయకుండా నేను కర్మ ఫలితాలు పొందను, హ్యాపీగా ఉంటాను అంటే అది జస్ట్ ఫూలిష్ థింగ్. నీ నేచర్, నీ స్వభావమే కర్మ చేయడం. సో ఒక్క క్షణం కూడా నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. దాంతోపాటు ఎందుకు అట్లా ఉండలేమంటే, మనము ఈ భౌతిక ప్రకృతి సంపర్కంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన పైన త్రిగుణాల ప్రభావం ఉంటుందన్నమాట. ఆ త్రిగుణాల ప్రభావం వల్ల మనము ఇంకా నిస్సహాయులం అయిపోయి ఏదో ఒక కర్మ చేయాలి అని చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రభావం అనేది మన పైన ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక కర్మ చెయ్యాలి అని అనుకుంటూనే ఉంటాం అనమాట. సో కర్మ చేయడం ఆపేస్తే కర్మ బంధనాల నుండి నేను బయటకు వస్తాను అనుకోవడం అనేది నీకు అసలు కుదరదు, ఫూలిష్ థింగ్. ఎందుకంటే నువ్వు ఈ జగత్తులో ఉన్నావంటే త్రిగుణాల ప్రభావం వల్ల నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు కృష్ణ. కర్మేంద్రియాని సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును, అట్టివాడు మిథ్యాచారి అనబడును. సరే అర్జున, నువ్వు అంటున్నావేమో కర్మని ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపేస్తే ఎటువంటి గోలా ఉండదు, ఎటువంటి పాప ఫలితాలు నేను అనుభవించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావేమో. కానీ ఏమవుతుంది అంటే కొందరి విషయంలో కర్మేంద్రియాలను నిగ్రహిస్తున్నారు అంటే ఫిజికల్ గా బయట మన కాళ్ళతో, చేతులతో, మన ఇంద్రియాలతో మనము కర్మని చేయడం ఆపేస్తున్నామేమో, కానీ లోపల ఒకటి కూర్చొని చూసావా అర్జున, మనస్సు మాత్రం ఎప్పుడు కూడా ఇంద్రియార్థాలనే ధ్యానిస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నావనుకో, నువ్వు కర్మ చేయట్లేదని చెప్పి చెప్తున్నావు, సన్యాసం తీసేసుకున్నానని చెప్తున్నావు. జనరల్ గా కర్మ చేయను అంటే అర్థం ఏంటి, సన్యాసం అని అనుకుంటామా లేదా చెప్పండి మనం?
కర్మని వదిలేయడం అంటే ఏంటి అంటే సన్యాసం. జనరల్ గా సన్యాసం అంటే ఏంటంటారంటే గివింగ్ అప్ యాక్టివిటీ, ఓకే, రినౌన్సింగ్ యాక్టివిటీ. సో కర్మని పరిత్యాగం చేసిన వ్యక్తి సన్యాసి అని అంటారు జనరల్ గా. సో కృష్ణ ఇక్కడ సన్యాసి గురించి కూడా డీటెయిల్ ఇస్తున్నారనమాట. నువ్వు అడుగుతున్నావు కదా కర్మ చేయాలా సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలా అని అడుగుతున్నావు కదా ఫస్ట్ క్వశ్చన్ లో, దానికి డీటెయిల్స్ ఇస్తున్నారు కృష్ణ. ఓకే, కర్మ ఇంద్రియాల ద్వారా అంటే నువ్వు బయటికి ఒక సన్యాసి లాగా పోజ్ ఇస్తూ కర్మేంద్రియాల ద్వారా పని చేయడం లేదు. కానీ ఏమవుతుంది తెలుసా అర్జున, లోపల మనస్సు మాత్రం ఇంద్రియార్థాల పైన ధ్యానిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియార్థాల పైన ధ్యానించడం జరుగుతూ ఉందనుకోండి, ధ్యానించి 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 ఏమవుతుంది, అది మెల్లగా యాక్షన్ లోకి వస్తుందా లేదా చెప్పండి? వచ్చేస్తుంది. జాయత విషయాంతం సహా అది మెల్లగా మనకి యాక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట అది మనకి. సో ఇప్పుడు సన్యాసి అని పేరు చెప్పి నేను అన్నిటినీ వదిలేశాను అని చెప్పిన ఒక వ్యక్తి కర్మేంద్రియాల ద్వారా కర్మని చేయడం లేదు, కానీ మనస్సులో మాత్రం ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి అనే కోరిక మాత్రం ఉంది లోపల. అటువంటి వ్యక్తి ఎట్లా తన కోరికను తీర్చుకుంటాడు చెప్పండి? అందరి ముందు వెళ్ళి పని చేయగలడా అంటే? అందరి ముందు వెళ్ళి ఇప్పుడు ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కర్మబంధనాల నుండి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి నేను గృహస్థ జీవితం అనేది తీసుకొని నేను సన్యాసిగా ఉంటాను అని అన్నారు. కానీ లోపల మాత్రం ఆయన ఆలోచనలన్నీ కూడా సో ఈ స్త్రీ సాంగత్యంలో ఉండాలి, సో అట్లా సుఖాన్ని నేను అనుభవించాలి అనే కోరిక మనసులో తిరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, బయట నుండి గృహస్థ జీవనం నుండి పక్కకు వచ్చేసాడు, ఆయన సన్యాసం లాగా తీసుకున్నట్లు నటిస్తున్నాడు, కానీ లోపల మాత్రం ఆలోచనలన్నీ కూడా నేను ఎట్లా భోగాన్ని అనుభవించాలి అనే పీకుతూ ఉన్నాయి. సో అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, డైరెక్ట్ గా మళ్ళీ పెళ్లి చేసుకొని ధార్మికంగా జీవించడానికి కుదరదు. సో ఆయన ఏం చేస్తారు, ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఎవరితోనో సంబంధం పెట్టుకొని ఆయన కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటారు. సో ఏమవుతుంది ఇక్కడ, అటువంటి వారు మిథ్యాచారులు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో రెండు మార్గాలు ఉన్నాయి, కర్మ ద్వారా కూడా నువ్వు పరిపూర్ణత చెందొచ్చు, లేదా జ్ఞాన మార్గం ద్వారా కర్మని పరిత్యాగం చేసి కూడా పరిపూర్ణత చెందొచ్చు. కానీ బెస్ట్ ఏంటి అంటే ఈ మార్గం కాకుండా ఈ మార్గంకి వెళ్ళాలి అంటే టైం పడుతుంది. ఇందాక చెప్పాను కదా ల్యాడర్లో ఏమవుతుంది, కర్మని చెయ్యగా 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 మనకి జ్ఞానం వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాన యోగ స్థితిలోకి వెళ్ళగలుగుతాం, అప్పుడు మాత్రమే సన్యాసం తీసుకోవాలి. నేను ఇక్కడ కర్మ చెయ్యకుండా నేను ఈ స్థితిలో ఉన్నా, నేను ఎల్కేజీలో ఉన్నా, ఎల్కేజీలో ఉన్నప్పుడు ఎల్కేజీలో మొత్తం చదివి పాస్ అయ్యి మంచి మార్క్స్ వస్తే ఫస్ట్ నన్ను యూకేజీకి పంపిస్తారు. నేనేం చేస్తున్నా, ఎల్కేజీలో ఉండి లేదు 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 నేను యూకేజీకి ఎలిజిబుల్ అని చెప్పి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది, యూకేజీలో ఎల్కేజీ సిలబస్ కన్నా ఎక్కువ ఉంటుంది, తనకి చేత కావడం లేదు, ఏమవుతుంది, మొత్తానికి ఫెయిల్ అయిపోతాడు అనమాట. సో అలానే కర్మయోగా చెయ్యగా చేయగా ఏమవుతుంది అంటే మనకి జ్ఞానం డెవలప్ అవుతుంది. మన విద్యుక్త ధర్మాలు ఆచరిస్తూ ఉంటే జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది, ఫలితాలపైన వ్యామోహం లేకుండా చేస్తూ ఉంటే జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే అలా జ్ఞానం వచ్చే స్థితికి వస్తుందో అప్పుడు నువ్వు నీ విద్యుక్త ధర్మాల్ని వదిలిపెట్టేసి జ్ఞానయోగ మార్గానికి వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని నువ్వు అన్నిటి నుండి పక్కకు రావచ్చు. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నీ మనస్సు పైన నీ కంట్రోల్ ఉంటుంది, కాబట్టి నీ మనస్సు ఎప్పుడు కూడా ఇంద్రియ సుఖం వైపు వెళ్ళదు. ఎందుకంటే నువ్వు చక్కగా కింద లెవెల్లో ప్రాక్టీస్ చేసావు, ఈ లెవెల్కి నువ్వు అర్హుడవయ్యావు. కానీ నువ్వేమంటున్నావు ఇప్పుడు, నేను యుద్ధం చేస్తే కష్టమవుతుంది, నా బంధువుల్ని చంపాలి అన్న నెపంతో నేను యుద్ధం నుండి వదిలేసి జ్ఞాన మార్గం తీసుకొని నేను సన్యాసానికి వెళ్ళిపోతాను అంటున్నావు. కానీ నువ్వు ఉండాల్సింది ఈ లెవెల్ అర్జున, ఈ లెవెల్ కాదు. సో ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే చాలా మంది మిథ్యాచారులుగా, బయటికి పని చేయనట్లుగా, బయటికి భవబంధనాల నుండి బయటకు వచ్చిన వారిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనసులో వాటిపైన ధ్యానిస్తూ సీక్రెసీగా అంటే బయటికి తెలియకుండా వాళ్ళు ఇంద్రియ భోగాలు అనేవి అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారు మిథ్యాచారులు అర్జున అని చెప్తున్నారు. అర్థమవుతుందా? కంటెక్స్ట్ కన్ఫ్యూజన్ గా ఉందా? అర్థమవుతుంది. మిగిలిన మాతాజీ ప్రభుజీ చెప్పండి, కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? అర్థమవుతుంది మాతాజీ. ఓకే, మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. మనం శ్లోకాస్ కవర్ చేయాలి అనే ఇంటెన్షన్ కాదు, శ్లోకాస్ మెల్లిగా అయినా కవర్ చేసుకోవచ్చు, కాన్సెప్ట్ క్లియర్ అయితే చాలు. ఓకే, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉన్నా కానీ హ్యాండ్ రైజ్ చేయండి. ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు అడగండి నన్ను, మాతాజీ ఎందుకు ఇలా డిస్కషన్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మీకు అర్థం కాకపోతే అడగండి, నాకు తెలిసినంత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఎందుకు కృష్ణ కర్మయోగ జ్ఞానయోగ పద్ధతి ఉన్నా కూడా అర్జునాని యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నారు అనేది క్లారిటీ వచ్చిందా మీకు? ఎస్ నో? ఓకే ఫైన్. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి మాతాజీ తన ధర్మం ఏంటంటే యుద్ధం చేయాలి.
అది ఒక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో నువ్వు లేవు. జ్ఞానయోగ స్థితిలో జ్ఞానయోగిలు ఎవరైతే ఉంటారో బంధాలన్నిటి నుండి బయటకు వచ్చేసి నేను సన్యాసం తీసుకొని ఉంటాను అనే స్థితిలో ఇప్పుడు నువ్వు లేవు కృష్ణ. అర్జున, నువ్వు బెటర్ ఏంటి అంటే నువ్వు కర్మని ఆచరించి ఆ ఫలితాల్ని నాకివ్వు. దానివల్ల నువ్వు కర్మ ఫలితాల్లో చిక్కుకోవు, కర్మబంధనాల్లో చిక్కుకోవు అని చెప్పి చెప్తున్నారు. ఇంకేమంటున్నారు చూడండి. యస్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగమసక్తః స విశిష్యతే. ఓ అర్జున, అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేనివాడే కర్మయోగమును కృష్ణ చైతన్యము యందు ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. సో నువ్వు ఇందాక చెప్పినట్లు మనస్సులో కోరికలు పెట్టుకొని నేను అన్నీ వదిలేసేసి నేను వైరాగ్యం తీసేసుకుంటా, సన్యాసం తీసేసుకుంటా అంటే అది మిథ్యాచారం అవుతుంది. కానీ అంతకన్నా బెటర్ ఏంటి అంటే నువ్వు యోగా ల్యాడర్ లో సెకండ్ స్టెప్కి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నావు, కానీ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోయి పడిపోవడం కంటే కూడా మొదటి మెట్టుని చక్కగా ఫాలో అవడం అనేది ఉత్తమం అని చెప్తున్నారు అనమాట. మొదటి మెట్టు ఏంటి? కర్మయోగం చేయడం. సో అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి, సో మన మనస్సుతో ఇంద్రియాలని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ కర్మయోగం అనేది ఆచరిస్తూ ఉన్నాం అనుకోండి, అలా చేయడం అనేది ఇంకా ఎంతో ఉత్తమమైన పద్ధతి. సో యోగా ల్యాడర్ లో మనకి కర్మయోగ ఫస్ట్ స్టెప్, జ్ఞానయోగ సెకండ్ స్టెప్ అనుకొని సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి మనకు అక్కడ పరిపక్వత లేకుండా ఆ స్థితిలో మనకు ఉండడానికి ఎలిజిబిలిటీ లేకుండా అక్కడికి వెళ్ళిపోయి మిథ్యాచారులుగా ఉండడం అనేది ఒకవే అయితే, నేను అక్కడికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండి కర్మను ఆచరించాలి. ఆ కర్మను ఆచరిస్తున్నప్పుడు భగవంతుని ప్రీతి కోసం చేయాలి, భగవంతునికి ఆఫర్ చేయాలి అనే ఇదిలో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్థితి అనేది చాలా ఉత్తమమైన స్థితి అని చెప్పి చెప్తున్నారు అనమాట కృష్ణ. అయితే నెక్స్ట్ శ్లోకాస్ లో చెప్తారనమాట, అర్జునకి కర్మయోగ స్థితికి వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని వెళ్ళి ఉండగలిగే స్థితి కూడా ఉంటది. కానీ మనకి 3.21 లో చెప్తారు, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అంటారు. అంటే నువ్వు పై స్థితికి వెళ్ళిపోయి ఉండగలిగినా కూడా నిన్ను వేరే వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు కాబట్టి నువ్వు అలా వెళ్ళిపోయావు అనుకో, రేపు పొద్దున అందరూ కూడా ఏమనుకుంటారంటే నిన్నే ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను కూడా ఇదే ఫాలో అయిపోవాలి అని చెప్పి వారికి మెచ్యూరిటీ పరిపక్వత లేకుండా కూడా ఆ స్థితికి వచ్చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేసి వాడిపోతావు. నువ్వు పై స్థాయిలోకి ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా నిన్ను కింద స్థాయిలో ఎందుకు ఉండమంటున్నానంటే ఈ స్థాయిలో ఉండడం వల్ల ఎటువంటి నష్టం లేదు. పైపెచ్చు నిన్నెవరైతే ఇన్స్పిరేషన్ గా నిన్నెవరైతే ఉదాహరణగా తీసుకుంటున్నారో వాళ్ళు కూడా పతనం చెందకుండా మంచి మార్గంలో ఉంటారు. కాబట్టి నువ్వు పై స్థాయికి ఎదగగలిగినప్పటికీ కూడా ఈ స్థాయిలోనే ఉండి చేయడం అనేది అందరికీ శ్రేయోదాయకం అని చెప్తారనమాట. ఓకే, కొంచెం ఎక్కువ డీప్ గా వెళ్తే ఈ శ్లోకాస్ కొంచెం కష్టం అనిపిస్తాయి, కానీ మనం ఎలాగో ప్రయత్నం చేస్తున్నాం కదా తెలుసుకోవడానికి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయత్రాపి చతే నా ప్రసిద్ధేద కర్మణః. నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము, అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటేను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషింపజాలడు. సో ఇన్ని చెప్పాక ఫైనల్ గా చెప్తున్నారనమాట 3.8 లో కృష్ణ. అర్జున, సింపుల్ గా విను నా మాట. నీ విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని చక్కగా చెయ్యి. అసలు కర్మని వదిలిపెట్టేయడం కంటే కూడా విద్యుక్త కర్మ చేయడం అనేది ఎంతో ఉత్తమమైనది. సో నువ్వు చక్కగా నీ విద్యుక్త ధర్మాన్ని, క్షత్రియుడిగా ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యాలి. అండ్ మానవుడు ఏంటి అంటే కర్మ చేయకుండా కనీసం తన దేహాన్ని కూడా తను నిలుపుకోలేడు. సో మన శరీర పోషణకైనప్పటికీ కూడా మనం విద్యుక్త ధర్మాల్ని ఆచరించాలి. కర్మను వదిలేస్తే ఇప్పుడు సన్యాసులు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు ఏమైనా సంపాదిస్తూ ఉంటారా? సంపాదించరు. భిక్షాటన చేయగా లేకపోతే వేరే వాళ్ళు ఏదైతే వాళ్ళకి దానం చేస్తూ ఉంటారో దానిపైన వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. సో నువ్వు నీ శరీర పోషణ కొరకైనా కనీసం కర్మ చేయ అర్జున. నువ్వు అలా కర్మని పరిత్యాగం చేసేసి వెళ్ళిపోయి మిథ్యాచారి స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ, ఇటువంటి ఫాల్స్ ఎగ్జాంపుల్ సెట్ చేయడం కానీ ఇదంతా వద్దు. బెటర్ ఏంటి, అన్నిటికన్నా శ్రేయోదాయకం ఏంటి అంటే నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు చక్కగా చెయ్యి, అదే ఉత్తమమైనది అని చెప్తున్నారు. 3.9 ఏమంటున్నారో చూద్దాం. అయితే ఇప్పుడు 3.9 సందర్భం ఎలా వస్తుంది అంటే, సరే కృష్ణ, నువ్వు ఫైనల్ గా చెప్పావు, నా కన్ఫ్యూజన్ వచ్చింది, కర్మ చేయాలా కర్మను వదిలేయాలా, ఎందుకంటే దూరేనా హ్యవరం కర్మ అని 2.49 లో చెప్పావు. సో దూరం పెట్టేసేయాలేమో, యుద్ధం చేయకూడదేమో అని అనుకున్నా, కానీ నువ్వు క్లియర్ గా చెప్పావు కదా, కర్మ చేస్తూ మనము కర్మ ఫలితాలకి దూరంగా ఉండాలి, కానీ
కర్మనే దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు, అది మంచిది కూడా కాదు. అండ్ అటువంటి స్థితికి వెళ్ళిన వారు కొందరికి పరిపక్వత లేకుండా మిథ్యాచారులుగా ఉంటున్నారు. సో శ్రేయోదాయకమైనది ఏంటి అంటే కర్మ చేయడం అనేది కనీసం మన శరీర పోషణకు అయినప్పటికీ కూడా మనం కర్మ చేయాలి. అండ్ కర్మని పక్కన పెట్టడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే త్రిగుణాల ప్రభావంలో ఉంటాం కాబట్టి మన గుణాల మేరకు ఏదో ఒక పని మనం చేస్తూ ఉంటాం. సో మన విద్యుక్త ధర్మం అంటే ఏంటో చెప్పండి. మన త్రిగుణాల ప్రభావం మన పైన ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా మన ధర్మాలు అనేవి ఉంటాయన్నమాట. క్షత్రియుడికి ఎట్లా ఉంటుంది అంటే త్రిగుణాల ప్రభావం ఆయనలో ప్యాషన్ ఎక్కువ ఉంటుంది అనమాట, రజోగుణం ఎక్కువ ఉంటుంది. సో రజోగుణం ఎక్కువ ఉన్న అర్జున యుద్ధం చేయడం అనేది ఆయనకి అనివార్యమైన పని అనమాట. అంటే ఆయన నేచర్ అదైపోయి ఉంటుంది, ఆ రజోగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్జున పైన ఆయన యుద్ధం చేయడం అనేది ఎప్పుడు కూడా ఉత్తమం అనమాట. సో కానీ ఆ త్రిగుణాల ప్రభావంలో ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయాలి. నువ్వు పని చేయకుండా పక్కకు వస్తే మిథ్యాచారిగా నిలిచిపోతావు, అట్లా వెళ్ళొద్దు. బెటర్ ఏంటి అంటే నువ్వు చక్కగా యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అర్జునకు వచ్చే క్వశ్చన్ ఏమై ఉంటది అంటే, సరే కృష్ణ ఫైనల్ గా నాకు అర్థమైంది యుద్ధం చేయాలని. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మరి యుద్ధం చేసిన తర్వాత ఆ పాపాలు నాకు వస్తే ఎట్లా కృష్ణ? ఇంతమందిని చంపుతాను కదా, మరి ఆ పాపం అంతా నేను అనుభవించాలి కదా, మరి ఆ పాపాల నుండి నేను ఎలా బయటపడగలగాలి? ఇందాక నువ్వు అన్నావు పని చేయకుండా పక్కకి వెళ్ళిపోతే పాపాల అంటే పని ఆ కర్మ యొక్క ఫలితం అనేది రాకుండా ఉంటదేమో అనుకుంటున్నావేమో అర్జున, ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నావు. మరి పని చేసినా కూడా వస్తుంది కదా నాకు ఫలితము, మరి నేను ఎలా బయటపడాలి అని అర్జునకి క్వశ్చన్ రావచ్చా లేదా చెప్పండి. Yes, no? అవును మాతాజీ. దానికి ఆన్సరే మనకి 3.9 లో ఉంటుంది అనమాట. ఓకే, నాగచంద్రిక మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, క్వశ్చన్ ఉందా? మాతాజీ, ఈ విద్యుక్త కర్మలు నియమిత కర్మలు ఇవేవో ఉంటాయి కదా, ఇవి కొంచెం డిఫరెన్షియేట్ చేయరా? ఓకే, అంటే ఎన్ని రకాల కర్మలు చేయాలి? బేసిక్ గా మనకి వేదాలని అనుసరించి చేసే కర్మ విద్యుక్త కర్మ. ఓకే, వేదాలని విరుద్ధంగా చేసే కర్మ ఏంటి అంటే దానికి తెలుగులో ఏం పేరు చెప్తారో నాకు తెలియదు, కానీ నేను ఇంగ్లీష్ లో చదివినప్పుడు దాన్ని క్యాప్రిషియస్ వర్క్ అంటారు అనమాట. సో అది మనకి సెకండ్ చాప్టర్ లో వస్తుంది, ఈ చాప్టర్ లో రాదు. ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను నేను. ఏ శ్లోకాలు వస్తుందో చూసి చెప్తాను. విద్యుక్త ధర్మాలంటే మనం రొటీన్ గా చేసుకునే కదా మాతాజీ? ఎస్ మాతాజీ, రొటీన్ వర్క్ 2.47 లోనే వస్తుంది మనకి. ఆగండి, 2.47 చూపిస్తాను మీకు. మనము అన్ని శ్లోకాస్ భాష్యాలు చదవలేదు కాబట్టి అన్ని డీటెయిల్స్ రావు ఒక్కోసారి, బట్ సందర్భం వచ్చినప్పుడు మనం వాటిని చూడొచ్చు. చూడండి, కర్మలు 3 రకములు. ఇవేనా మాతాజీ మీరు అడుగుతుంది? నియమిత కర్మలు కూడా ఉంటాయా మాతాజీ? నియమిత కర్మలు ఇప్పుడు చూద్దాం ఆగండి. విద్యుక్త ధర్మంతో కూడినది ఏంటి అంటే కర్మ అంటున్నాం. ఇది వేదాల ప్రకారం మన యొక్క సైకోఫిజికల్ నేచర్, మన యొక్క స్వభావాన్ని బట్టి మనం చేసే కర్మ అన్నమాట ఇది. దుష్కర్మలు అంటే ఏంటి అంటే వేదాలకు విరుద్ధంగా చేసేది వికర్మ. అకర్మలు అంటే ఏంటి అంటే ఇక్కడ కంటెక్స్ట్ లో అకర్మ అంటే ఏంటి అంటే కర్మ చెయ్యకుండా ఉండడం అనేది అకర్మ. ఓకే, సో మనకి అకర్మకి రెండు కంటెక్స్ట్లు ఉంటాయి. సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ లో వచ్చే అకర్మ ఒకటైతే ఫోర్త్ చాప్టర్ లో ఇంకో అకర్మ వస్తుంది. అక్కడ అకర్మ అంటే ఏంటి తెలుసా? ఎటువంటి పని చేయాలి అంటే మనము పని యొక్క ఫలితం మన పైన రాకుండా ఉండేటువంటి కర్మ చేయాలి. అటువంటి కర్మని అకర్మ అని అక్కడ పిలుస్తారు. నిష్కామ కర్మ, అక్కడ దాన్ని అకర్మ అంటారు. ఇక్కడ అకర్మ అంటే ఏంటి అంటే పని చెయ్యకుండా ఉండడం అకర్మ అనమాట. ఓకే, ఇది సందర్భాన్ని బట్టి మారుతుంది. సో కృష్ణ ఎప్పుడు కూడా ఈ అకర్మని ప్రోత్సహించరు, కర్మ చెయ్యాలనే చెప్తారు, కర్మ ఫలితాలపైన వ్యామోహం లేకుండా చేయాలంటారు. ఇక్కడ అకర్మ అంటే ఏంటి అంటే కర్మని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనమాట. ఇది ఎప్పుడు కూడా కృష్ణ మనకి సజెస్ట్ చేయరు. సో మానవుని భౌతిక గుణ స్వభావం అనుసరించి విధింపబడిన కర్మలు విద్యుక్త ధర్మములు. సో విద్యుక్త ధర్మాలు అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం కదా, మన గుణ స్వభావ రీత్యా ఏవైతే కర్మలు మనం చేయాలో అవి విద్యుక్త ధర్మాలు. ప్రామాణిక గ్రంథములను అంగీకరింపని కర్మలు దుష్కర్మలు. సో ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఏదైతే వేదాలకి ఉల్లంఘించుంటాయో అవి దుష్కర్మలు. అకర్మ అనగా విద్యుక్త ధర్మమును చేయకుండుట.
సో మన విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టడం కూడా పాపం అనమాట. దుష్కర్మ చేయడం పాపం మనకి తెలుసు, విద్యుక్త కర్మ చేయడం మంచిదే మనకి, అది మనల్ని ఉద్ధరిస్తుంది. కానీ అకర్మ చేయడం కూడా పాపమే. అంటే మన ధర్మాన్ని కూడా మనం ఆచరించట్లేదు. యుద్ధం చేయాల్సిన స్థితిలో యుద్ధం వద్దని పక్కకి వెళ్ళిపోతున్నారు, అది అకర్మ అవుతుంది అనమాట. అలా చేయకూడదు. సో ఇక్కడ భగవానుడు అర్జునుడికి కర్మ చేయకుండా ఉండరాదనియు మరియు ఫలమునందు ఆసక్తి లేకుండా విద్యుక్త ధర్మమును విధిగా నిర్వహింపవలననియు ఆదేశించను. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిందే. కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండువాడు అట్టి కర్మమునకు కూడా కారణమగును. ఇట్లు అతడు అట్టి కర్మల ఫలితముల వలన సుఖపడువాడో లేక దుఃఖపడువాడో అగుచున్నాడు. విద్యుక్త ధర్మములను చూడండి. ఈ విద్యుక్త ధర్మాల్లో కూడా మనకి మళ్ళీ 3 రకాల కర్మలు ఉంటాయి. దీన్ని మళ్ళీ విభజించారు. ఏంటి అంటే నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలు. నిత్య కర్మలు అంటే రొటీన్ రెగ్యులర్ డ్యూటీస్ అన్నమాట. అత్యవసర కర్మలు అంటే కొన్ని ఎమర్జెన్సీ పనులు అన్నమాట. కామ్య కర్మలు అంటే డిజైరింగ్, అంటే మనం కొన్ని ఆశిస్తున్నాం. ఇప్పుడు నిత్య కర్మ కింద ఏం చెప్పుకోవచ్చు అంటే మనము కొందరు సంధ్యావందన క్రియలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా నిత్య కర్మల కిందకు వచ్చేస్తాయి. అత్యవసర కర్మలు అంటే ఏంటి అంటే ఎమర్జెన్సీగా మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది మన బాధ్యతను అనుసరించి. సో అవి ఇక్కడ వస్తాయి అత్యవసర కర్మలు. కామ్య కర్మలు ఏంటి అంటే ఓకే మనం మేబీ మన ఫ్యామిలీ పోషణ కోసము మనకి పలానా ఇల్లు కొంటే మనం ఫ్యామిలీని అక్కడ మెయింటైన్ చేయడానికి బాగుంటుంది అని ఒక ఇల్లు కొనాలి అని కోరిక మనం వ్యక్తం చేసుకొని దానికి తగ్గ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి, అదేంటి అంటే అవి కామ్యకర్మల కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా విద్యుక్త ధర్మం కిందనే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం డిజైరింగ్ ఒకటి కోరుకుంటూ చేస్తున్నాం. ఓకే, ఈ 3 విధాలుగా విభజించవచ్చును. వైదిక శాస్త్రాదేశాలను అనుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మములు చేయబడు నిత్య కర్మము సత్వగుణ కర్మ అనబడును. ఎటువంటి లాభం లేకుండా నిత్య కర్మ చేస్తున్నాం అనుకోండి, అది సత్వగుణంలో ఉంటుంది. ఫలితమును వాంఛించు చేయబడు కర్మ బంధ కారణమై ఉందన అది శుభప్రదము కాజాలదు. ప్రతి ఒక్కరిని వారి విద్యుక్త ధర్మమునందు అధికారము కలదు. కానీ అతడు ఆ ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వర్తింపవలను. అట్టి ఫలాపేక్ష రహితమైన విద్యుక్త ధర్మ పాలనము మానవుని నిస్సందేహముగా ముక్తి మార్గం వైపునకు నడిపించును. ఓకేనా? కనుకనే ఫలాసక్తి లేకుండా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయమని భగవానుడు అర్జునికి బోధించి ఉండను. యుద్ధమున పాల్గొనుకుంటుట కూడా మరొక విధమైన ఆసక్తియే అగును. అట్టి ఆసక్తి ఎన్నడును మానవుని మోక్ష మార్గమునందు నడిపించదు. అటువంటి ఆసక్తి పెట్టుకోవద్దు, అది నీకు మంచిది కాదు. ఆసక్తి అనుకూలమైనను లేక ప్రతికూలమైనను అది బంధ కారణమే కాగలదు. అకర్మ పాపపూరితమైనది. కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయుటయే అర్జునునికి శుభప్రదమైన మోక్ష మార్గమై ఉన్నది అని చెప్తున్నారు కృష్ణ. అర్థమైందా మాతాజీ? అంటే మాతాజీ ఇప్పుడు 2.47 శ్లోకాలు అకర్మ చేయడం అంటే పాపం, అంటే ఏ పని చేయకుండా ఉండడం అనేది పాపం. అవును. వచ్చేసరికి అకర్మ అంటే ఫలితాలను ఆశించకుండా చేయటం, అది నిష్కామ కర్మ కిందకు వస్తుంది. ఎస్ మాతాజీ, 4th చాప్టర్ లో మనకి 3 రకాల కర్మలు చెప్తారు. అకర్మ, వికర్మ, కర్మ, అకర్మ, వికర్మ అంటారు. కర్మ అంటే మనం ధర్మం చేయడం, వికర్మ అంటే వేదాలకు విరుద్ధంగా చేయడం, అకర్మ అంటే ఏంటి అంటే మనము కర్మ చేస్తున్నాం కానీ కర్మ ఫలితాల్లో చిక్కుకోకుండా కర్మ చేస్తున్నాం, అది అకర్మ అన్నమాట. సో బేసిక్ గా అకర్మలో కర్మ ఉంది కానీ కర్మ ఫలితం లేదు, కర్మ బంధనం లేదు, అది అకర్మ. ఇక్కడ అకర్మ అంటే ఏంటి అంటే ఇక్కడ అకర్మ అంటే ఏంటి అంటే కర్మనే వదిలిపెట్టేయడం, అది తప్పనమాట, ఇది పాపం అనమాట. సో చాలా అంటే సందర్భానుకూలంగా మనం అక్కడ పదాన్ని ఏ భావంలో చెప్తున్నారు కృష్ణ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బుద్ధి యోగం అన్నప్పుడు కూడా బుద్ధి యోగానికి నిష్కామ కర్మయోగ వస్తుంది, అలానే భక్తి యోగా కూడా వస్తుంది. నిష్కామ కర్మయోగ ఏంటి అంటే మొదటి మెట్టు, దాంట్లో పరిపక్వత చెందే కొద్దీ అదే నిష్కామ కర్మ ఏమైపోతుందంటే భక్తి యోగం అయిపోతుంది అనమాట. సో అట్లా మనం ప్రతిదీ కూడా సందర్భానుకూలంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది భగవద్గీత అనేది. అర్థం కాక కన్ఫ్యూషన్ మాతాజీ. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, 3.9 కొంచెం తొందరగా చూసేసి విల్ క్లోజ్ ద క్లాస్. లేదా 3.9 మళ్ళీ చూద్దామా, లేదంటే 9:15 అయిపోయింది కదా, ఏమంటారు? 3.1 to 3.8 ఇవాళ మనం డిస్కస్ చేసాము. 3.9 నెక్స్ట్ వీక్ చూద్దామా? చెప్పండి, పర్వాలేదు. నెక్స్ట్ వీక్ చూద్దాం మాతాజీ. ఓకే ఫైన్ మాతాజీ.
ఇప్పటిదాకా చెప్పినవి క్లియర్ అయిందా, అర్థమైందా? ఇది అర్థమైతే 3.9 పెద్ద కష్టమేం కాదు. 3.9 సింపుల్. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. సింపుల్ గా చెప్పాలి అంటే కర్మబంధనాల నుండి బయటికి రావాలి అంటే నువ్వు ఎలా కర్మ చేయాలి అంటే నీ కర్మలన్నీ కూడా ఒక యజ్ఞార్థాత్. యజ్ఞ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ లార్డ్ ఆఫ్ సాక్రిఫైస్ అన్నమాట. విష్ణు యొక్క ప్రీత్యార్థం కోసం నువ్వు కర్మ చేస్తే కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉంటావని కృష్ణ చెప్తారు. సో మనం పర్పోర్ట్ కూడా చదివి పర్పోర్ట్ గురించి కూడా డిస్కస్ చేయాలి కాబట్టి దానికి మళ్ళీ ఇంకొక 20-25 మినిట్స్ టైం పడుతుంది ఈజీగా, అందుకని నేను ఆపుతున్నాను. సో నెక్స్ట్ వీక్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఎలా భగవంతుడు మనం కర్మని ఏ విధంగా చేస్తే కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటారు అనేది 3.9 శ్లోకాలో చెప్తారు. సో నెక్స్ట్ క్లాస్లో 3.9 శ్లోక అనేది డిస్కస్ చేసి నెక్స్ట్ కొన్ని శ్లోకాస్ చూసి మళ్ళీ మనకి 3.14 అనుకుంటా ఇంపార్టెంట్ శ్లోక, సో అది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా ఇవాళ చెప్పింది? కష్టం అనిపించిందా? ఒకవేళ కష్టం అనిపిస్తే ఒకసారి మళ్ళీ శ్లోకాస్ చదివి ఇంకొకసారి క్లాస్ వినండి. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం అర్థం అవ్వగలిగితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది అంటే మాత్రం 3, 4, 5 చాప్టర్స్ అనేవి అన్ని కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎలా కృష్ణ ఒక శ్లోకా నుండి ఒక శ్లోకాకి ఎలా కనెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. లేదు అంటే ఓకే ఈ శ్లోకాలు ఇది చెప్పారు, ఈ శ్లోకాలు ఇది చెప్పారు, ఈ శ్లోకాలు ఇది చెప్పారు, ఈ శ్లోకాలు ఇది చెప్పారు అన్ని అలా డాట్స్ గా ఉంటాయి. కానీ డాట్స్ అన్నిటినీ కలిపితే మనకి ఏదైతే భావం అర్థమవుతుందో అలా అర్థం చేసుకోగలిగామంటే మాత్రం చాలా బాగుంటుంది. అవునా కదా? హరే చెప్పండి. కృష్ణ మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ ఇది హరే విడిగా కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇందాక మీరు చెప్పారు కదా మాతాజీ, అంటే నిష్కామ కర్మ యోగాలో అంటే బుద్ధి యోగా ఉంటుంది. సారీ మాతాజీ, బుద్ధి యోగాలో స్టార్టింగ్ లెవెల్ అంటే నిష్కామ కర్మ యోగా అన్నారు, హయ్యర్ లెవెల్ అంటే భక్తి యోగా అన్నారు కదా మాతాజీ. అంటే మనం ఇక్కడ సెకండ్ చాప్టర్ లో బుద్ధి యోగా అంటే కర్మయోగా అని అర్థం చేసుకోవాలా మాతాజీ? ఎస్ అంతే. రెండు తీసుకోవచ్చు అనమాట. హైయెస్ట్ లెవెల్ అయిన భక్తి యోగం కూడా తీసేసుకోవచ్చు, లేదు మెల్లగా ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి కృష్ణ కర్మయోగం కింద కూడా తీసుకోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చేశారంటే హైయెస్ట్ థింగ్ ప్రెజెంట్ చేసేసారు. అందుకనే ప్రతి భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు కర్మయోగాన్ని వచ్చినప్పుడు భక్తి యోగం భక్తి యోగం భక్తి యోగం కృష్ణ చైతన్యం అని ఎందుకు ఇస్తున్నారంటే మనకి హైయెస్ట్ ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ బుద్ధి యోగం అంటే భక్తి యోగం, భక్తితో మీరు భగవంతుని ఆరాధించండి, ఇదే మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. శ్రీల ప్రభుపాద్ హృదయం ఎలా ఉంటుంది అంటే ఒక జీవ ఒక బుక్ తీసి చదువుతున్నప్పుడు రేపు పొద్దున ఫ్యూచర్ లో ఎన్ని పేజీలు ఎన్ని శ్లోకాలు చదువుతారో ఏమో తెలియదు, చదివే ఒక్క శ్లోకాలు అయినా కానీ నేను భక్తిని ఇచ్చేసేయాలి. సో శ్రీల ప్రభుపాద్ తపన ఎప్పుడు కూడా ఒకటే ఉంటది అనమాట. వారు ఎలాగైనా కానీ భక్తి గురించి తెలుసుకోవాలి, హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి, సో భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆ తాపత్రయం ఉంటుంది. కాబట్టి కర్మయోగ చాప్టర్స్ లో కూడా మనకి భక్తి యోగాన్ని జోడించిస్తారనమాట. చాలా మంది అంటారు శ్రీల ప్రభుపాదుల వారు పర్పోర్ట్స్ చూసి మీరేంటండి అన్ని కూడా భక్తి ఇచ్చారు, కృష్ణ ఎప్పుడో మధ్యలో కొన్ని చాప్టర్స్ చెప్పారు, లాస్ట్ లో 18th చాప్టర్ లో భక్తి గురించి చెప్పారు, మీరేమో ప్రతి పార్ట్లో కూడా అంటే కర్మయోగాలోను జ్ఞానయోగాలోను భక్తి యోగాలోను అన్నిట్లో కూడా భక్తే ఇచ్చారు అని అంటే మాత్రం చాలా మంది అంటారు అనమాట. అంటే శ్రీల ప్రభుపాది చాలా అభ్యాజమైన కృప అనమాట. అయింది చాలా ప్రేమ కరుణ. కాబట్టి మీరు ఇట్లా ఈ కాంప్లికేషన్స్ లో చిక్కుకుపోయి ఫైనల్ థింగ్ పట్టుకోరేమో, భక్తి దాకా రాలేరేమో. సో అట్లా ఉండొద్దు, మీరు డైరెక్ట్ గా భక్తి తీసేసుకోవాలి. ఒక్కటి చదువుకున్నా కూడా పూర్తి జ్ఞానం రావాలి. అది సో ఒక్క పేజ్ చదివినా కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి భగవంతుడు ఎవరు, హరే కృష్ణ మహామంత్రం అంటే ఏంటి, భక్తి చేయడం అంటే ఏంటి, శ్రవణం కీర్తనం విష్ణు ఇట్లా చెప్తూ ఉంటారనమాట. మనం సేవ చేయాలి, మనం భగవంతుని అంశలం, ఇట్లా ప్రతి భాష్యంలో కూడా మనకి ఎందుకు ఇస్తారు అంటే ఒక్క పేజ్ చదివినా ఒక్క శ్లోక పర్పోర్ట్ ఒక్క శ్లోక భాష్యం చదివినా కూడా వాళ్ళు ఉద్ధరింపబడాలి అన్న ఉద్దేశంతో చెప్తారనమాట. నమ్మకం లేదు కాబట్టి అది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీతని భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని ఎందుకు అంటారు తెలుసా? కృష్ణ ఏదైతే ఎసెన్స్ ఇచ్చారో ఆ ఎసెన్స్ ని తీసుకొచ్చి ప్రతి శ్లోకంలో కూర్చిపెట్టించారనమాట మనకి. అందుకనే దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. కృష్ణ యొక్క హృదయాన్ని కృష్ణ హృదయం ఎలా రివీల్ చేస్తారంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ ఇస్తూ 18th చాప్టర్కి వెళ్ళినప్పుడు చెప్తారనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు అస్సలు వర్రీ అవ్వద్దు, ఇప్పటిదాకా చెప్పింది నీకు అర్థమైనా కాకపోయినా పక్కన పెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నాకు నువ్వు శరణు వేడు, నేను చూసుకుంటాను నీకు అని కృష్ణ చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద ఏం చేశారు, భగవంతుని యొక్క హృదయాన్ని ఆ మూడ్ని తీసుకొచ్చి ప్రతి శ్లోకాలో పెట్టేసి ఇచ్చేసారనమాట మనకి. సో అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప మనందరి పైన. మాతాజీ ఇట్లాగా ఈ మీనింగ్లు మారిపోయే వర్డ్స్ ఇంకా ఉన్నాయా మాతాజీ?
ఈ భగవద్గీతలో. ఉండుండొచ్చు మాతాజీ, అంటే మారిపోవడం అని కాదు కానీ రెండు అదే విధాలుగా ఒక కూడా తీసుకోవచ్చు. సెన్స్ లో ఇలా చూడాలి, ఒక టైంలో అలా అవును చూడాలి. అవును ఇంకా మాతాజీ. ఉన్నాయి అవాయిడ్స్ మాతాజీ. నాకు అట్లా ఏమన్నా తెలిస్తే మాత్రం చెప్తాను మాతాజీ. నేను ఇది ఇంతకు ముందు SGR 6 చేస్తున్నప్పుడు అర్థమైందనమాట. ఓకే, అకర్మ సందర్భంలో అంటే అకర్మ అంటే మనకి సెకండ్ థర్డ్ చాప్టర్స్ లో అకర్మ ఒకదాన్ని సూచిస్తుంది, ఫోర్త్ చాప్టర్కి వచ్చేసరికి అకర్మ అనేది ఒకదాన్ని సూచిస్తుంది అనేది అప్పుడు నేను తెలుసుకున్నాను. సో అట్లా నాకు ఏదైనా తెలిస్తే మాత్రం నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు జనరల్ గా ప్రెజెంట్ చేస్తాను మాతాజీ, అట్లా నాకు తెలిసినవి. బట్ ఫర్ నౌ నాకు అలా మీరు అడగగానే ఇట్లా చెప్పడానికి అయితే ఏం లేవు మాతాజీ. అదే అర్థం కాక బుద్ధి యోగం అంటే ఏంటి, అదొకటి మళ్ళా అదొకటి యోగం కాబోలు అని కన్ఫ్యూషన్ అన్నమాట. ఇప్పుడు క్లియర్ చేశారు. ఎస్ ఎస్ మాతాజీ. నేను యాక్చువల్గా ఈ చాలా డీటెయిల్స్ అనేవి, చాలా క్లారిటీ అనేది నాకు హిస్ గ్రేస్ గౌరాంగ్ దర్శన్ ప్రభుజీవి భగవద్గీత శ్లోకాస్, భగవద్గీత 700 శ్లోకాస్ పైన ఆయన సిరీస్ ఉన్నాయి, అవి ఫాలో అవుతున్నాను నేను. ఎక్సలెంట్గా ఉన్నాయి సిరీస్, మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ బట్ మీరు ఎవరైనా టైం ఇచ్చి వినగలనంటే మాత్రం ది బెస్ట్ సిరీస్ అని నాకు అనిపించింది. సో చాలా 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 అద్భుతంగా ఒక్కొక్క శ్లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ముందు శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇదంతా కూడా నేను గౌరాంగ్ దర్శన్ ప్రభుజీ క్లాసెస్ వినే చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నా, రిలేట్ చేసుకోగలుగుతున్నా. నాకు మొదట్లో డౌట్ వచ్చింది ఎప్పుడైతే నేను భగవద్గీత చదువుతున్నానో 3.1 శ్లోక చూసినప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, ఎప్పుడు చెప్పారు అబ్బా కృష్ణ యుద్ధం చెయ్యకుండా ఉండడం మంచిది అని చెప్పి ఏ శ్లోకాలో చెప్పారు అర్జునకి క్వశ్చన్ రావడానికి అని నాకే క్వశ్చన్ వచ్చింది అనమాట. అసలు అర్థం కాల, యుద్ధం చేయమని ఒకవైపు చెప్తున్నావు, యుద్ధం చేయొద్దని ఒకవైపు చెప్తున్నావు, ఏం చేయాలి కృష్ణ అని అర్జున అడుగుతున్నాడు. కానీ 2.2 సెకండ్ చాప్టర్ అంతా కూడా యుద్ధం చెయ్యమనే కదా అన్నారు, యుద్ధం చెయ్యొద్దు అని ఏ శ్లోకాలు అనిపించింది అర్జునకి క్వశ్చన్ అడగడానికి అని నాకు డౌట్ వచ్చింది అనమాట. బట్ ఇట్లా కొందరు సీనియర్ డివోటీస్ క్లాసెస్ వింటున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారనమాట. ఈ శ్లోక 2.47 శ్లోకాకి కనెక్ట్ చేస్తూ అర్జున అడుగుతున్నారు, ఎవరం కర్మ అంటే అర్జునుడి ఉద్దేశంలో ఇది, కృష్ణుడి ఉద్దేశంలో ఇది. ఇక్కడ ఉద్దేశాల మధ్యన మిస్ మ్యాచ్ వచ్చింది కాబట్టి అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చింది, అందుకని మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగి క్లారిటీ తెచ్చుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనకి క్వశ్చన్ వచ్చి ఇట్లా క్లారిటీ వచ్చేలాగా మనకి ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్ గా. అవునా కదా చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది క్లాస్. ఎస్ మాతాజీ. సో అట్లా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఇస్తారనమాట. ఓకే, నువ్వు ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, నీకు క్వశ్చన్ వస్తుంది కదా, ఇది ఎందుకు ఇట్లా నీకు అర్థం కాకుండా ఉంది కదా అని డిజైర్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కృష్ణ మనకి తెలుపుతారనమాట. ఏదో ఒక రూపంలో మనకి తెలుపుతారు, ఎందుకంటే ఇక్కడే ఉన్నారు కదా పరమాత్మలాగా. భౌతికమైన కోరికలు అడిగినప్పుడే పాపం చాలా తీర్చిన కృష్ణ నువ్వేం చెప్తున్నావు, అర్జునకి ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది, నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని మనం చుట్టూ బీక్కుంటున్నప్పుడు కృష్ణ చూస్తారు కదా, మన యొక్క తపన చూస్తారు కదా, అప్పుడు మనకి ఒక డైరెక్షన్ ఇస్తారనమాట. ఓకే, యు గో టు దిస్, నీకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది, యు గో టు దిస్, నీకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. అట్లా వెళ్ళినప్పుడు మనకు ఆన్సర్ దొరికింది అనుకోండి, ఇమీడియట్ గా అనిపిస్తుంది కృష్ణ యాక్చువల్ గా నేను ఏదైతే వెతుకుతున్నానో అది నాకు ఇక్కడ దొరికింది, సంహో నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నేను ఇది వినేలాగా చేసావు, నువ్వే నాకు ఈయన ద్వారా ఆన్సర్ ఇస్తున్నావు అన్నప్పుడు భగవంతుని యొక్క ప్రతిస్పందన చూసినట్లు అనిపిస్తుంది కదా, ఇంకా కనెక్ట్ అవుతాం అనమాట భగవంతునితో. అవునా కదా చెప్పండి. చాలా అద్భుతంగా ఉంటది. ఒకసారి డౌట్ వచ్చింది మాతాజీ, ప్రతి దాంట్లో భక్తి భక్తి అంటున్నారు, నిజంగా ఒరిజినల్ భగవద్గీతలో కూడా ఇలానే ఉండేదా ప్రభుపాద ఎందుకు రాశారు అని అనుకునేదాన్ని మాతాజీ. ఈరోజు డౌట్ క్లియర్ అయిపోయింది. హరి బోల్. ఎస్ మాతాజీ. ప్రతి శ్లోకంలో ఉంది మాతాజీ, భాగవతంలో కూడా వస్తుంది. అవునవును మాతాజీ, అంతే. శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏదైతే ఉత్తమమైందో అది అన్నిట్లో కూడా జోడించి ఇచ్చేస్తారనమాట. కానీ ఒక్కొక్కసారి మనకి ఓకే దీన్ని భక్తి కోణంలో కాకుండా కర్మయోగ స్థితిలో ఎలా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం అట్లా సీనియర్ డివోటీస్ క్లాసెస్ విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పర్పోర్ట్స్, ప్రీవియస్ ఆచార్యాస్ యొక్క పర్పోర్ట్స్ కూడా చదివి అన్నిటి యొక్క సారాన్ని తీసుకొని ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో అట్లా మనకి దీన్ని ఈ కోణంలో కూడా అర్థం చేసుకొని శ్రీల ప్రభుపాదుల వారు ఎంత కృప వల్ల మనల్ని ఈ శ్లోకాన్ని భక్తి పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకునేలాగా చేశారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. నాకు అంటే ఇవాళ థర్డ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ విన్నాను, సెకండ్ చాప్టర్ 72 శ్లోకాస్ ప్రభుజీ క్లాస్ విన్నాను.
చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అంటే ఎట్లా కనెక్ట్ చేస్తున్నారు ఒక్కొక్కటి, ఎందుకు ఈ చాప్టర్ని మొత్తం భగవద్గీత యొక్క సారాంశం అని ఎందుకు చెప్తున్నారు అనేది ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రం ఒకసారిగా వావ్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎంత గ్రేట్ కదా కృష్ణ, ఎలా తీసుకెళ్ళావు నువ్వు కాన్వర్జేషన్ని, ఎలా ప్రజెంట్ చేసావు. ఒకవైపు ఏమో ఫస్ట్ సకామ కర్మ ప్రజెంట్ చేసావు, నీకు రాజ్యం వస్తుంది, యుద్ధం చెయ్యి, పోనీ నువ్వు యుద్ధంలో ఫెయిల్ అయితే నీకు స్వర్గం వస్తుంది, పోనీ యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోయావు అనుకో నీకు అపకీర్తి వస్తుంది అని ఫస్ట్ బెనిఫిట్స్ చూపించారు. తర్వాత దాన్ని ట్రాన్సిషన్ ఎలా తీసుకొచ్చారు, ఆ బెనిఫిట్స్ జోలికి వెళ్ళి ఇరుక్కోవద్దు, నువ్వు నీ విద్యుక్త ధర్మాన్ని ఆచరించు, కానీ దాని రిజల్ట్స్ పైన మమకారం లేకుండా చేయడమే నీకు ఉత్తమము అని అలా ట్రాన్సిషన్ తీసుకొచ్చారనమాట మెల్లిగా. అక్కడి నుంచి ఏమవుతుందంటే మనకి నిష్కామ కర్మయోగ కిందకి తిరుగుతుంది. సో ఆ నిష్కామ కర్మయోగాలోనే ఎలా చేయాలి మనం పని, అదంతా కూడా కృష్ణ డీటెయిల్డ్గా ఇస్తారనమాట. సో అద్భుతంగా ఉంటుంది మనకి అది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, మనం నిజంగా ఇంట్రెస్ట్ చూపించామంటే మాత్రం. సో భగవంతుడు ఇక్కడ పరమాత్మ రూపంలో మనకి గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఐ హోప్ ఇవాళ సెషన్ సకామ కర్మలో ఉన్నాడు ఆయన. ఎస్ ఎస్ నెక్స్ట్ సకాకం, తర్వాత నిష్కాకం పట్టుకొచ్చారు. ఎస్ మాతాజీ. హోప్ ఇవాళ సెషన్ మీకు అర్థమైంది క్లియర్ గానే అని అనుకుంటున్నాను. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. నేను శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు భగవద్గీత చదివేటప్పుడు అనుకున్నా మాతాజీ, అంటే ప్రతి శ్లోకాలు భక్తి యోగ, ఒక శ్లోక ప్రతి శ్లోకాలో కూడా భక్తి యోగ గురించి ఇచ్చారు. ఆ శ్లోక ఎండ్ చివరిలో అనుకున్న మాతాజీ, ఇందాక మీరు చెప్పారు కదా, అంటే ఒక్క శ్లోక చదివినా వాళ్ళు భక్తికి కనెక్ట్ కావాలి అని చెప్పారు కదా మాతాజీ. అదే సెకండ్ చాప్టర్ లో కర్మయోగ గురించి చెప్పి ఎక్కడో భక్తి యోగ అంటే అక్కడి దాకా రాలేకపోతే మళ్ళీ ఆ జీవి కనెక్ట్ కాడు కదా అన్నట్లు మీరు చెప్పింది చాలా బాగుంది మాతాజీ. నాకు అప్పుడు ఆన్సర్ దొరికింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా చెప్పడం వల్ల నేను ఏదైతే అర్థం చేసుకున్నాను అనే భావనలో ఉన్నానో దాన్ని మాటల్లో పెట్టినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది జనరల్గా మనకి. అవునా కదా చెప్పండి? మనం లోపల ఒకటి ఉంటుంది, దాన్ని మాటల్లో వ్యక్తపరుస్తున్నప్పుడు ఇంకా క్లారిటీ, ఆ డాట్స్ అనేవి ఇంకా కనెక్ట్ చేసి చెప్తూ ఉంటాం కాబట్టి ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్లీ ఎంగేజింగ్ మీ ఇన్ దిస్ సర్వీస్. మీరందరూ ఇట్లా ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అవుతున్నారు కాబట్టే నేను ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు సెషన్ లో చాలా బాగుంది మాతాజీ. రెండు అర్థమైనాయి మాతాజీ. మీరు సెకండ్ చాప్టర్ నిష్కామ కర్మ బుద్ధి యోగ స్టార్టింగ్ లెవెల్ హైయర్ లెవెల్ అని చెప్పారు. మళ్ళీ సైడ్ కూడా ఇంకో ఆ కర్మ మీన్స్ చెప్పారు మాతాజీ. అంటే ఫోర్త్ చాప్టర్ లో ఒక రకంగా ఉంటుంది, సెకండ్ చాప్టర్ లో అంటే ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది మాతాజీ. హరి బోల్ మాతాజీ. All glories to Srila Prabhupada, all glories to ISKCON Guru Vrinda, all glories to senior devotees. సో వాళ్ళందరూ కష్టపడి వాళ్ళందరూ శ్రమ చేసి మనకి సులభతరం చేసి ఇచ్చేసారు. సో వారి కృప వల్లనే మనం ఇవాళ తెలుసుకోగలుగుతున్నాం, మనం ఇలా చర్చించుకోగలుగుతున్నాం, ఎంతో కొంత అర్థం చేసుకోగలుగుతున్నాం. మాతాజీ, మీరు ఇందాక గౌరంగ దర్శన్ ప్రభు పేరు చెప్పారు, అంటే అంటే గౌరంగ దర్శన్ ప్రభు క్లాస్ భగవద్గీత క్లాసెస్ విన్నారా మాతాజీ? అవి 6 years బ్యాక్ జరిగాయి మాతాజీ, ఇప్పుడు కాదు. సో అవి యూట్యూబ్ లో నాకు లింక్ దొరికితే నేను అవి వింటున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఇంకా ఎవరైనా గీతా సింపుల్ గా అర్థమయ్యేదానికి కావాలి అంటే గీతా సుబోధిని అని ఉంటది, ఇట్లా తెలుగులో కూడా ఉంటుంది గీతా సుబోధిని. సో ఇదేంటి అంటే ఒక్కొక్క శ్లోక ఎలా కనెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పి ఆయన గౌరాంగ్ దర్శన్ ప్రభుజీని ఈ బుక్ ఇచ్చారనమాట. చాలా బాగుంది ఈ బుక్ కూడా. సో నేను ఆ క్లాసెస్ వింటున్నా, ఈ బుక్ ఫాలో అవుతున్నా, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ కూడా ఫాలో అవుతున్నాను. సో ఇట్లా కొంచెం టైం ఇచ్చి ఇట్లా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా విషయాలు అనేవి అర్థమవుతున్నాయి అనమాట. హరే కృష్ణ మాతాజీ. గౌరంగ దర్శన్ దాస్ ప్రభు కదా మాతాజీ, ఇంగ్లీష్ లో చెప్పారు కదా? అవును మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. వంచ కల్ప చెప్పండి మాతాజీ. చిన్న డౌట్. యాక్చువల్గా ఇది ఇందాక భాగవతం క్లాస్ లో శ్రేష్ఠ ప్రభుజీ చెప్పారు, కానీ టైం లేదని డౌట్స్ తీసుకోలేదు ప్రభుజీ. అందుకని నాకు ఒక డౌట్ వచ్చింది, అది మిమ్మల్ని అడుగుతామని. అడగొచ్చా మాతాజీ? యాక్చువల్ గా నేను భాగవతం క్లాస్ అటెండ్ అవ్వలేదు మాతాజీ ఇవాళ. సో ఐఎమ్ నాట్ ష్యూర్. బేసిక్ టాపిక్ మీకు తెలిసి ఉండొచ్చని. యాక్చువల్లీ ప్రభుజీ ఏం చెప్పారంటే, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు మానవ జన్మ ఎత్తాలంటే 2000 జన్మల తర్వాత మళ్ళీ మానవ జన్మ దొరుకుతుంది అని చెప్పారు.
మరి ఒకవేళ వాళ్ళు మంచి భక్తి చేసి ఉంటే అయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి మనిషి జన్మ దొరకదా మాతాజీ? ఒకటి ఏంటి అంటే 2000 నెంబర్ అనేది నేను ఎప్పుడు వినలేదు. మేబీ ప్రభుజీ చెప్పారంటే అది అథెంటిక్ అయి ఉంటేనే చెప్పుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మాతాజీ, భక్తి చేసి సూసైడ్ చేసుకుంటున్నారు అంటే బేసిక్గా వాళ్ళు పేరుకి భక్తి చేసినట్లే కానీ భక్తిలో వాళ్ళు ఉన్నట్లు కాదు. ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడు అంటే ఆయనకి మినిమం డీటెయిల్స్ తెలుస్తాయి. ఏంటి అంటే, నేను కర్మచక్రంలో ఉన్నాను, కర్మ ఫలితాలని అనుభవించాలి, కర్మ ఫలితాల నుండి బయటికి రావాలంటే భక్తినే నాకు మార్గము. ఇది తప్ప నేను కర్మ ఫలితాల నుండి బయటికి వచ్చేయడానికి ఏ ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఎక్కువ కర్మని మూటగట్టుకుంటాను. ఈ మినిమం నాలెడ్జ్ అనేది భక్తి చేసుకున్న వ్యక్తికి ఉంటుంది. సో కర్మ బంధనం వల్లనే మనం చేసుకున్న దానికే మనం అనుభవిస్తున్నాం అనే విషయం వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అండ్ సూసైడ్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, మనకి భగవంతుడు ఏదైతే స్వేచ్ఛాశక్తి ఇచ్చారో ఆ స్వేచ్ఛాశక్తిని అత్యంత హీనంగా మనము మన ప్రాణాన్ని తీసుకోవడానికి వాడుతున్నాం. భగవంతుడు ఎందుకు స్వేచ్ఛాశక్తిని ఇచ్చారు? ఈ భవబంధనాల నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పెడతాము ఆ స్వేచ్ఛాశక్తితో అని మనకిచ్చారు. కానీ మనం అదే స్వేచ్ఛాశక్తితో, అదే ఫ్రీ విల్తో మనం ఏం చేస్తున్నాం? గొంతు కోసేసుకుంటున్నాం. సో భక్తి చేస్తున్నాడు ఒక వ్యక్తి, భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాడు అంటే భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కి ఉల్లంఘించి వెళ్ళడనమాట. సో ఎవరైతే భక్తులు ఇలా సూసైడ్ చేశారో అని అంటున్నారో, వీ హ్యావ్ టు చెక్ నిజంగా వాళ్ళు భక్తిలో వచ్చి ఎంతకాలం అయింది, తత్వం తెలుసుకున్నారా లేదా, ఏ పరంపరలో ఉన్నారు, ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వింటున్నారు ఏంటి అనేది చూడాలి. సింపుల్ గా భక్తి చేశారు సూసైడ్ చేసుకున్నారు అని మనం చెప్పలేమన్నమాట. అంటే ఐ డోంట్ నో, నాకు నెంబర్స్ అనేవి తెలియదు కానీ 99.9999% తత్వం తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోడు మాతాజీ. వాళ్ళకి తెలుసు నాకు కృష్ణ ఉన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేస్తారు, నన్ను ఇంత దీన స్థితిలో పెట్టినప్పటికీ కూడా కృష్ణ ఏదో ఒక మార్గం ఇస్తారు. ఐ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు కృష్ణాస్ నేమ్. భగవంతుని నామాన్ని నేను గట్టిగా పట్టుకున్నప్పుడు నాకు కృష్ణ ఏదో ఒక దారి చూపిస్తారు. ఈ నమ్మకం వాళ్ళకు ఉంటుంది మాతాజీ. సో భక్తుడు అంటేనే హోప్ అగేన్స్ట్ హోప్. దారి లేని చోట కూడా దారి ఇవ్వగలడు భగవంతుడు అని నమ్మకం కలిగిన వ్యక్తే భక్తుడు అనమాట. సో భక్తి చేస్తూ సూసైడ్ చేసుకుంటున్నారంటే మనం వారిని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది మాతాజీ ఆ సందర్భాన్ని మాత్రం. సో మీరు అడిగిన క్వశ్చన్, భక్తి చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇలానే ఉంటుందా అంటే ఉండొచ్చు. ఎందుకంటే భక్తి చేసిన వ్యక్తి సూసైడ్ చేయడు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రహ్లాద్ మహారాజ్కి ఎప్పుడైనా అనిపించిందా మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు తిరిగిపోయి, తన తండ్రి మొత్తం ఎదురు తిరిగిపోయి 5 ఏళ్ల పసి బాలుడు అంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నేను చనిపోవాలి, నేను చంపేసుకుంటానని, నాకు ఎందుకు వచ్చింది కష్టం అని ఎప్పుడైనా అనుకున్నాడా? లేదా ఏ డివోటీ అయినా చూసుకోండి. పోనీ పాండవులు చూడండి, సరే ప్రహ్లాద్ మహారాజ్కి సూసైడ్ చేసుకోవాలనే జ్ఞానం కూడా లేదు అని అనుకోవచ్చు. ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ పక్కన పెడితే పాండవాస్ ఏం చేశారు? వాళ్ళు ఎన్ని అవమానాలు, 6 రకాల అగ్రెసర్స్ అంటారనమాట. అంటే ద్రోహం చేసేవారు ఏ విధంగా అయితే ద్రోహం చేయొచ్చో అన్ని రకాల ద్రోహాలు కూడా పాండవుల పైన జరిగాయి. సో వారి భార్య అపహరింపబడింది అండ్ వారి పైన విషప్రయోగం జరిగింది, వాళ్ళున్న ఇంటికి నిప్పు పెట్టారు, వారి యొక్క సంపదని తీసుకున్నారు, వారి యొక్క ల్యాండ్ని తీసుకున్నారు. సో ఇట్లా అన్ని తీసేసుకొని ఇంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏ క్షణానైనా కానీ సూసైడ్ చేసేసుకొని మమ్మల్ని మేము చంపేసుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైనా వాళ్ళకి అనిపించిందా? నెవర్. ఫైనల్గా పైపచ్చు కుంతిదేవి ఏమంటుంది? కృష్ణ గివ్ మీ మోర్ ట్రబుల్స్, నాకు ఇంకా కష్టాలేవు, ఆ కష్టకాలమే బాగుంది కృష్ణ, ఎందుకంటే నువ్వు మాతో ఉన్నావు కదా. సో భక్తుని హృదయం ఇలా ఉంటుందన్నమాట. కష్టం వచ్చినప్పుడే భగవంతుడు ఇంకా మనకి దగ్గర ఉంటారు. ఎందుకంటే భగవంతుని మనం ఆర్తితో పిలుస్తాం అనమాట. అప్పుడు సో ఆర్తితో పిలిచినప్పుడు భగవంతుడు నా దగ్గర ఉంటాడు. సో కష్టం రావడం కూడా భగవంతుని యొక్క కృపనే అని అర్థం చేసుకుంటారు. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ అనేవి చూపించరు అనమాట. ఓకేనా మాతాజీ? మరి భక్తి చేసుకుంటే మాతాజీ వాళ్ళు అంటే భగవద్గీత చదివి మాతాజీ వాళ్ళకి అందులో జ్ఞానం అర్థం అవ్వలేదని మనం ఇంకా అనుకోవాలా మాతాజీ? అంతే, అర్థమైన వ్యక్తి చెయ్యడు కదా మాతాజీ. చెయ్యరు కదా మాతాజీ. మా వదిన గారు మాతాజీ 52 అలా మాతాజీ భగవద్గీత కూడా చాలా సార్లు చదివారు మాతాజీ. మరి ఆవిడ ఎందుకు వెక్స్ అయ్యారో తెలియదు కానీ సూసైడ్ అన్ని వెల్ సెటిల్డ్ మాతాజీ. సో
సూసైడ్ చేసుకున్నారు మాతాజీ. మాకే అంటే ఆశ్చర్యం ఆవిడ ఏమైనా అనిపించింది. పరంపరలో ఉన్నారా? ఆవిడకి గురువులు ఉన్నారా? పరంపరలో ఈ పరంపర లేదు మాతాజీ. మామూలుగా చదువుకున్నారు, ప్రపాద్గా చదివేవారంట. కానీ గురువు ఎవరు లేరు మాతాజీ, మామూలుగా చదువుకునేవారు అంతే. అంటే 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 చాలా తనకు అర్థం సార్లు కాలేదు గురు పరంపర లేకపోవడం వల్ల మాతాజీ. మెయిన్ అది ఉంటే అసలు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆవిడ మాతాజీ అడిగిన క్వశ్చన్ కి, దానికి ఒక ప్రభుజీ కూడా చెప్పారు అలా ఓకే. చేసుకోకూడదు. చాలా సార్లు క్లాస్ లో చెప్పారు కదా మాతాజీ. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం చేసుకోము, ఎంత కష్టమైనా సరే ఎదుర్కొంటాం. అది లేకపోవడం వల్ల అలా జరిగి ఉంటదని అనిపించింది మాతాజీ. అంటే ఈ క్వశ్చన్ వచ్చింది. బేసిక్ థింగ్ కదా మాతాజీ, కర్మ గురించి తెలిసిన వ్యక్తి ఓకే ఈ జన్మలో నేను కర్మ నుండి బయటపడిపోయినా నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకోవాలి కదా, అదైతే తెలుస్తుంది కదా. జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ మనం ఏం క్యారీ చేస్తాం? ఇంతకు ముందు ఏదైతే క్యారీ చేసామో దాంతో పాటు ఇంకొంచెం లోడ్ యాడ్ చేసుకొని ఇంకొంచెం వెయిట్ యాడ్ చేసుకొని మళ్ళీ క్యారీ చేయాల్సి ఉంటది, అవునా కదా? సో ఎవరైనా భారాన్ని తగ్గించుకోవాలనుకుంటారు కానీ భారాన్ని పెంచుకోవాలనుకుంటారా? అనుకోరు కదా. సో మేబీ కొందరికి అది ప్రభుజీ కరెక్ట్ చెప్పారు కదా విధంగా మాకు, మళ్ళీ ఆ దేహం దొరకడానికి కూడా చాలా కష్టమైపోద్ది. ఇక్కడ కంటే ఇంకా ఎక్కువ బాధపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు చేసుకున్నాం అని అనిపిస్తుంది అని కూడా ఒకసారి క్లాస్ లో చెప్పారు మాతాజీ. అంటే భగవద్గీత, హరే కృష్ణ మాతాజీ, భగవద్గీత చాలా మంది చదివాం అంటారు మాతాజీ. అది ఒక గురువు తెలియదు మాతాజీ, మాతాజీ అర్థం అర్థం కాదు కాదు మాతాజీ. చాలా వరకు. చెప్తుంటే ఎన్నిసార్లు చెప్తూ ఉంటేనే ఇంకా భక్తుల నోటి ద్వారా మనం భగవద్గీత విన్నప్పుడు అర్థమవుతుంది మాతాజీ. గురుముఖత విన్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు, భక్తుల సాంగత్యంలో వచ్చి విన్నప్పుడు ఏదైతే వింటామో అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట భగవద్గీత. చాలా మంది మాతాజీ అంటే కొందరైతే ఇంకా భగవద్గీత పారాయణాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి పారాయణ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఒక్క శ్లోక యొక్క మీనింగ్ అర్థం చేసుకొని జీవితాన్ని మార్చుకోవాలనే దానిపైన చూపించారనమాట. సో ఎంతసేపు కూడా ఎంత దీర్ఘంగా ఎంత రాగంగా శ్లోకాలు పాడామనుకుంటారు కానీ అందుకోసం ఆ భగవంతుడు చెప్పింది భగవద్గీత అదేమన్నా అంటే పాటనే, భగవంతుడు పాడిన పాటని పాటగా పాడడంలో వల్ల కూడా ప్యూరిఫికేషన్ వస్తుంది. కానీ దానిలో ఒక్క శ్లోక యొక్క భావం తెలుసుకున్నా కూడా మన జీవితం మారిపోతుంది అనమాట. బట్ చాలా మందికి అది ఉండదన్నమాట. ఓకే నేను వాళ్ళకన్నా ఎంత బాగా పాడుతున్నాను, వాళ్ళకన్నా ఎంత చక్కగా ఉచ్చరిస్తున్నాను, దీనిపైనే ఫోకస్ ఉంటుంది అనమాట. చాలా మంది కరెక్ట్ మాతాజీ. చాలా మంది టెంపుల్స్ లో చదువుతూ ఉంటారు, సేమ్ అంతే మాతాజీ. బై హార్ట్ కూడా చేస్తారు మాతాజీ. 700 శ్లోకాలు బై హార్ట్ చేసినాం అంటారు, కానీ ఒక్క శ్లోక మీనింగ్ చెప్పరు, దాని ఆచరణలో ఉండదు. మనకి ఏంటంటే మనకి ఇస్కాన్ లో శ్లోకాలు మీరు ఎలా అన్నా చదవండి, ఎన్ని తప్పులన్నా పోనీయండి, దాని యొక్క మీనింగ్ తెలుసుకోండి, భావం తెలుసుకోండి, దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అని చెప్తారు మాతాజీ. అందుకే మనం ఎప్పుడు కూడా కొంచెం శ్లోకాలు తప్పు చదివినా కూడా పెద్దగా పట్టించుకోమన్నమాట. భావంలో ఎక్స్ప్లెనేషన్ లో తప్పు వస్తే మాత్రం ఇమీడియట్ గా కరెక్ట్ చేసేస్తారు మనల్ని. కొంచెం శ్లోకాలు ఓకే మెల్లగా ప్రయత్నం చేస్తే వస్తాయిలే అని చెప్పి కొంచెం చూచాయిగా వదిలేస్తారు. కానీ బట్ భావం అందులో ఏదైతే కృష్ణ చెప్తున్నారో, ఏమైతే మనం తెలుసుకోవాలో దాన్ని మాత్రం ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. అందుకే మనం క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా శ్లోక ఎంతసేపు చదువుతాం చెప్పండి? మహా అయితే 2-3 నిమిషాలు చదువుతాం, కానీ భావం ఎంతసేపు డిస్కస్ చేస్తాం? చాలాసేపు డిస్కస్ చేస్తాం. మెయిన్ కావాల్సింది కూడా మనకి అదే మాతాజీ. అదే కావాలి. అవును, శ్లోక బై హార్ట్ శ్లోక చదవడం కాదు మాతాజీ. దాంట్లో తత్వం తెలిస్తేనే కదా మాతాజీ మన జీవితం అనేది ఫాలోయింగ్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ టైం కూడా భగవద్గీత ఉన్నప్పుడు ఏం అర్థం కాలేదు మాతాజీ. అర్థం కాదు, ఎప్పుడైతే సింపుల్ కాదు మాతాజీ. చాంటింగ్ చేసి ఎప్పుడైతే కొంచెం అట్లా డెవలప్ అయినప్పుడు అప్పుడు సెకండ్ టైం అర్థమైంది మాతాజీ. స్టార్టింగ్ అర్థం కాదు, గురువు ద్వారానే విన్నాను, అయినా కానీ అర్థం కాలేదు మాతాజీ. విన్నామంటే విన్నాం అన్నట్లే ఉండదు, కొంచెం టైం పడుతుంది మాతాజీ. మాకు ఇప్పుడైనా అర్థం కాదు మాతాజీ, అందుకే మళ్ళీ మీ క్లాస్ లో ఉన్నాము. లేదు మాతాజీ, కృష్ణ కథ ఎన్నిసార్లు విన్నా అది మనల్ని శుద్ధీకరణ చేస్తుంది మాతాజీ. సో ఎప్పటికప్పుడు మళ్ళీ అయ్యో ఈ పాయింట్ మనం ఇంత ముందు రాలేదే, ఇంత ముందు చదవలేదు అన్నట్లే ఉంటుంది. అది నిధి మాతాజీ, నిధి తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నట్లు అంత అన్నట్లు ఉంటది కదా, అట్లా అన్నమాట భగవద్గీత. Thank you so much Mataji. Thank you. Pancha kalpatarubhyascha kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti vaishnav vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol.
Thank you so much, Mataji and Prabhuji. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Thank you so much. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామం. Dandavad Pranam.